కలుగును గాక. స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీవు మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటిని సరిచేయును. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటిని సరిచేయును. కృప చూపువాడవయ్యా నీ పిల్లలు, కృప చూపువాడవయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. హల్లెలూయా. నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కులు పంపగా జరుగనిదేముంది. నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కులు పంపగా జరుగనిదేముంది. సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా. సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా. సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు, సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. ముందు నీ ఉండగా ఎదురొచ్చువాడెవడు, కార్యము చేయగా అడ్డుపడువాడెవడు. నా ముందు నీ ఉండగా ఎదురొచ్చువాడెవడు, కార్యము చేయగా అడ్డుపడువాడెవడు. యుద్ధము నీదేనయ్యా ఓ శూరుడా, ముందుకు సాగెదనయ్యా.
యుద్ధము నీదేనయ్యా. ఓ శూరుడా ముందుకు సాగదనయ్యా. జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, జయమిచ్చువాడవయ్యా. నిన్ను మాత్రమే నీ నమ్మానయ్యా. నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. మనమేమై ఉన్నామో నిజముగా మన దేవుని కృప తప్ప మనకు లేదు లేదు. దేవుని పిల్లలారా, ఆయన మాత్రం మనం నమ్ముకుంటే చాలు. గొప్ప కార్యాలు మన ద్వారా దేవుడు చేయడానికి సమర్థులుగా ఉన్నాడు. ఆమేన్. గ్లోరీ. మనమేమై ఉన్నామో అయ్యా నీకే మహిమ. గ్లోరీ. నీవు కరుణించగా కాదను వాడెవడు, శక్తితో నింపగా ఓడించు వాడెవడు. నీవు కరుణించగా కాదను వాడెవడు, శక్తితో నింపగా ఓడించు వాడెవడు. సాయము నీవేనయ్యా సహాయకుడా, నీలో దాగెదనయ్యా. సాయము నీవేనయ్యా సహాయకుడా, నీలో దాగెదనయ్యా. బలమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, బలమిచ్చువాడవయ్యా. నిన్ను మాత్రమే నీ నమ్మానయ్యా. నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీవు మాత్రమే నీ నమ్మానయ్యా. నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటిని సరిచేయును. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటిని సరిచేయును. కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా. కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా. నిన్ను మాత్రమే నీ నమ్మానయ్యా. నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చెక్ 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 చెక్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చెక్ 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 చెక్.
అపరంజిమయము. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వేడి క్షణమైన. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వేడి క్షణమైన. నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. Glory. Amen. Hallelujah. స్తోత్రం. నీవే నా తోడువై, నీవే నా జీవమై, నా హృదిలోన నిలిచిన జ్ఞాపికవై. నీవే నా తోడువై, నీవే నా జీవమై, నా హృదిలోన నిలిచిన జ్ఞాపికవై. అనువనులోన నీ కృప నిక్షిప్తమై, నన్ను ఎన్నడు వీడని అనుబంధమై. అనువనులోన నీ కృప నిక్షిప్తమై, నన్ను ఎన్నడు వీడని అనుబంధమై. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైన. నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. ఆమేన్. గ్లోరీ. స్తోత్రం. నీవే వెలుగువై, నీవే ఆలయమై, నా నిత్యత్వమునకు ఆది అంతమై. ఓ నీవే వెలుగువై, నీవే ఆలయమై, నా నిత్యత్వమునకు ఆద్యంతమై. అమరలోకాన శుక్కులతో పరిచయమై, నన్ను మై మరచి నేనేమి చేసేదను. అమరలోకాన శుక్కులతో పరిచయమై, నన్ను మై మరచి నేనేమి చేసేదను. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైన. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైన. నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైన. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైన.
నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము, నీ పాదాలు అపరంజిమయము. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. చివరిగా ఒక పాట పాడిన తర్వాత మన వాక్యంలోకి వెళ్దాం. ప్రేమించేదా యేసు రాజా, నా ప్రాణమున్నంత వరకు నిన్నే ప్రేమిస్తా. అందరం కలిసి చప్పలు కొడదాం. ఆమేన్. ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా. ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా. మీరు పాడండి. ప్రేమించేదా, 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 ప్రేమించేదా. నా ప్రాణం ఉన్నంత వరకు, నే మట్టిలో చేరే వరకు, నా ప్రాణం ఉన్నంత వరకు, నే మహిమలో చేరే వరకు ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా. ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా. లిరిక్స్ వేయాలా, లిరిక్స్ వేయాలా, ఆమేన్. ఆరాధించెను యేసు రాజా, నిన్నే ఆరాధించెదా. ఆరాధించెను యేసు రాజా, నిన్నే ఆరాధించెదా. ఆరాధించెదా, 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 ఆరాధించేదా. ప్రాణం ఉన్నంత వరకు, నే మట్టిలో చేరే, నా ప్రాణం ఉన్నంత వరకు, నే మహిమలో చేరే వరకు. ఆమేన్. అందరూ చప్పలు కొడుతూ దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించుదాం. సేవించేదా యేసు రాజా, నిన్నే సేవించేదా. సేవించేదా
యేసు రాజా, నిన్నే సేవించేదా, 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 సేవించేదా. నా ప్రాణం ఉన్నంత వరకు, నే మట్టిలో చేరే వరకు, నా ప్రాణం ఉన్నంత వరకు, నే మట్టిలో చేరే వరకు, నా ప్రాణం ఉన్నంత వరకు, నే మట్టిలో చేరే వరకు. ఆమేన్. జీవించేదా యేసు రాజా, నీకై జీవించేదా, జీవించేదా యేసు రాజా, నీకై జీవించేదా, 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 జీవించేదా. నా ప్రాణం ఉన్నంత వరకు, నీ మట్టిలో చేరే వరకు, నా ప్రాణం ఉన్నంత వరకు, నీ మట్టిలో చేరే వరకు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ సమయంలో దేవుని వాక్కును మనం విందాం. మరి వాక్యానికి వెళ్ళక మునుపు యథారీతిగా మన పరిశుద్ధ గ్రంథమును పైకెత్తి బైబిల్ పల్లవి పాడుకుందాము. అందరం కూడా బైబిల్ పల్లవి పాడుకుందాం. పాడుకుంటూ దేవుని స్తుతించుదాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమ తోడ నడుపును. ओ पठिंप श्रेष्ठ ग्रंथम बाइबिल, दुनिया में सबसे प्यारे पुस्तक बाइबिल, दुनिया में सबसे प्यारे पुस्तक बाइबिल। पढ़ोगे उसको रोज पढ़ो, सामने का तरनो ही पढ़ो। ओ दुनिया में सबसे प्यारे पुस्तक बाइबिल। The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it shall help you on the way. Oh, the best book to read is the Bible. बोलो खुदावन यीशु मसीह की హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో మనందరం కూడా మన పరిశుద్ధ గ్రంథాలు తెరుద్దాం. కీర్తనలు 27వ కీర్తన 14వ వచనం. కీర్తనలు 27:14 చదవండి ఎవరైనా ఒకరు బిగ్గరగా. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మా ప్రియమైన యేసయ్య, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇదిగా ఈ సమయంలో మరి నిలబడి నీ మాటలు నేను ప్రకటిస్తూ ఉంటుండగా నేను మాట్లాడితే కార్యము జరగదు ప్రభా. నీవే నన్ను మరుగుపరిచి
నీ బిడ్డలకు మరి ఏదైతే అవసరం ఉందో నాయనా అది నీవే మాతో మాట్లాడమని, నీవే వెల్లడి చేయమని, మమ్మల్ని అందరినీ కూడా ప్రభా నీవే దర్శించి బలపరచమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటా ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండండి. ఆ తర్వాత ధైర్యము తెచ్చుకొని మీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము. హల్లెలూయా. యెహోవా యందు నిరీక్షణ ఉంచుకుంటే ధైర్యము కలిగి మనం ఉండాలంట. ఆయన యందు నిరీక్షణ కలిగి మనం ఉండాలి. ధైర్యము తెచ్చుకొని నిబ్బరముగా ఉండాలి. ఈ రోజున చాలామందికి ఏం లేదంటే, యథార్థంగా చెప్పాలంటే ధైర్యం లేదు. ఏం లేదు? ధైర్యం లేదు. ఈరోజు చాలామందికి ధైర్యం లేదు. చాలామందికి ఈ రోజున ఒక అంధకారం, ఒక దిగులు, ఒక బాధలు, మనశ్శాంతి లేక, నెమ్మది లేక, కష్టములతోనో నష్టములతోనో వ్యాధులతోనో బాధలతోనో చాలా కృంగిపోతున్నటువంటి వారిని మనం గమనిస్తూ ఉంటాం. ఒకవేళ మనం కూడా అందులో ఉండవచ్చు, మనం కూడా కృంగిపోతూ ఉండొచ్చు. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయన ఎంతో నిరీక్షణ ఉంచండి. దేవుడు నీ కొరకు ఏదైనా చేస్తాడని నిరీక్షణ గలవారమై మనం బ్రతకాల. హల్లెలూయా. ధైర్యముగా ఉండండి, నిబ్బరముగా ఉండండి. నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండము. ఈరోజు మన అంశం అదే. దేవుని వాక్యం సెలవిస్తుంది, నువ్వు నిబ్బరంగా ఉంటే, చెప్పింది చెప్పినట్టుగా లోబడి వాక్యానుసారంగా నిదానంగా బ్రతుకుతూ ఈ లోకంలో తగ్గింపు జీవితం కలిగి, ధైర్యము కలిగి, దేవుడు చెప్పిన మాటకు లోబడి వాక్యానుసారమైన జీవితం జీవిస్తూ ధైర్యముగా నువ్వు బ్రతకగలిగితే ఈ లోకంలో వాక్యాన్ని నమ్ముకొని ఏదో ఒక సమయంలో దేవుడు నీ యొక్క ప్రతికూల పరిస్థితులను దేవుడు అనుకూలపరచగలడు. హల్లెలూయా. ఈ కృపా సత్య సంపూర్ణి కీర్తించి కొనియాడడానికి మన శక్తి సరిపోదు, మన బలం సరిపోదు, మన ఆస్తి ఇచ్చినా సరిపోదు, ఏమి ఇచ్చినా సరిపోదు. ఒకవేళ మనం ఆయన కొరకు ఏదైనా చేయాలన్నా కూడా తక్కువే. ఎందుకంటే ఆయన నన్ను ఎలా ప్రేమించాడు, తన ప్రాణం పెట్టేంతగా నన్ను ప్రేమించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రాణం పెట్టేంతగా ప్రేమించాడు. ఈయన ఎందు మన నిరీక్షణ ఉంచాలి. ఈ ఆదివారం ఆరాధన కూడిక చేరవచ్చిన దేవుని ప్రజలైన మనం అందరం దేవుని యందు నిరీక్షణ గలవారమై దేవుని మీద ఆధారపడుతూ దేవుని మీద మనం లోబడి బ్రతకగలిగితే యెషయా గ్రంథం 40:31 చదవండి. యెషయా గ్రంథం 40:31. యెహోవా కొరకు ఎదురు చూచువారు ఏం పొందుకుంటారంటమ్మా? నూతన బలము పొందుకుంటారంట. హల్లెలూయా. నూతన బలము, ఆశీర్వాదం పొందుకుంటాం. దేవుని మహిమను చూస్తాం. ఈరోజున దేవుని మహిమను చూడలేక, దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోలేక, నూతన బలం పొందుకోలేక కృంగి కృషించిపోతున్న వారు అనేకులు మనం చూస్తూ ఉన్నాం. మందిరంకి వెళ్ళరు, మందిరంలో స్తుతించడానికి ఆసక్తి చూపించరు కదా. 6 రోజులు దేవుడు కాచి కాపాడాడు. 7వ రోజు నేను మందిరానికి వెళ్ళాలి, దేవుని స్తుతించాలి, దేవుని మహిమపరచాలి అనేటువంటి ఆశ ఆసక్తి రోజు ఎంతమందిలో ఉంది? దేవుని యందు నిరీక్షణ ఉంచిన వారికి ఏం పొందుకుంటారంట? వారు నూతన బలము పొందుకుంటారంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించుటకు, దేవుని మహిమపరచుటకు నీకై నువ్వు ఇష్టపూర్వకంగా రావాలి దేవుని యొద్దకు. అర్థమైందా? ఏదో చర్చిలో గంట కొట్టారు వెళ్ళాలి, పాస్టరే పిలుస్తున్నాడు మైకులో వెళ్ళాలి, ఈరోజు ఆదివారం వెళ్ళాలంటే వెళ్ళాలి, పోయిన వారం బల్ల తీసుకున్నాను ఈ వారం తీసుకోకపోతే ఏమైనా అవుతుందేమో అని వెళ్ళాలి, వెళ్ళకపోతే ఏమని అనుకుంటారేమో వెళ్ళాలి. ఇట్లాంటి ఆలోచనలతో చాలామంది మందిరానికి వస్తూ ఉంటారు,
వెళ్తూ ఉంటారు. నీవు దేవుని యందు నిరీక్షణ ఉంచి ఆయన కొరకు ఎదురు చూస్తే, నేనైతే నిజంగా ఆదివారం ఎప్పుడు ఎదురు చూస్తుంటాను అన్నమాట. నేను ఆదివారం కోసం ఎదురు చూస్తుంటా నేను. ఎందుకంటే ఆయన చేసిన మేలులు, కష్టాలు రావచ్చు, నష్టాలు రావచ్చు, వ్యాధులు రావచ్చు, బాధలు రావచ్చు, ఏమైనా ప్రమాదాలు జరిగి ఉండొచ్చు, ఏవైనా జరిగి ఉండొచ్చు, కానీ దేవుని స్తుతించే సమయం ఇదే. ఆయన సన్నిధిలోకి వెళ్ళి ఆయన సన్నిధిలో కూర్చొని నోరు తెరిచి దేవుని స్తుతించాలి అని ఆశ, ఎదురు చూడాలని ఆశ నీలో ఉందా? ఏదో ఇంటి దగ్గర పసిపిల్లలు ఉన్నట్టు కదండి, ఒక సబ్బు తీసుకొని గబగబ ఒళ్ళు మీద రుద్దుకొని పనులు గిళ్ళు తోముకొని చీరనో సక్కనో ప్యాంటు వేసుకొని చర్చికి వచ్చేదానికి మనకు సమయం సరిపోవడంలే కదా. 4-5 లేచే అలవాటు ఉంటుంది అందరికీ, కానీ ఎందుకు సమయం సరిపోవట్లేదంటే వ్యర్థమైన వాటికి చోటుకి వెళ్తూ ఉండొచ్చు, వ్యర్థమైన స్థలంలో కూర్చొని మాట్లాడుతూ ఉండొచ్చు, వ్యర్థమైన వాటి మీద దృష్టి ఉంచవచ్చు, టైంపాస్ కోపం, కాలక్షేపం కోసం. తీరంగా పాటలు అయిపోతున్నాయనగా కొంతమంది అప్పుడు బాత్రూంలోకి దూరి స్నానం చేసుకొని వచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారు కదా. ఎంత తప్పండి అది. ఈరోజు దేవుని కొరకు నువ్వు ఎదురు చూడాలా, ఆయన సన్నిధికి వెళ్ళాలా, ఎదురు చూడాలా. నిన్నగాక మొన్ననే శుక్రవారం రాత్రి ఒక పాస్టర్ గారు మన చౌటపల్లి బైపాస్ దగ్గర ఆగి ఉన్న లారీని పోయి గుద్ది చంచిపోయినాడు ఆయన. ఇట ఆ బోల్ట్, లారీకి ఉన్న బోల్ట్ ఇటు చెక్కొని మెదుడు కరుచుకునింది దానికి. ఆ బోల్ట్ ఆన్ ద స్పాట్లో చచ్చిపోయినాడు ఆయన. చీకట్లో అర్ధరాత్రి. మనల్ని దేవుడు కాపాడినాడు కదా. అనేకమైన స్థలములలో ప్రమాద స్థలం మనల్ని తప్పించినాడు దేవుడు. ఎన్నో విపత్తుల నుండి దేవుడు తప్పించాడు, ఎన్నో తెగుల నుండి దేవుడు తప్పించాడు, ఎన్నెన్నో చెప్పలేని జరిగింటాయి నీ జీవితంలో. మరి ఏది నీ కృతజ్ఞత, ఏది నువ్వు థ్యాంక్స్ చెప్పాలని ఆశ నీలో ఏది కనపడడం లేదే. దేవుని మహిమపరచాలని ఆశ నిన్ను బ్రతికించిన దేవునికి, సజీవ లెక్కలో ఉంచిన దేవునికి, నీ కొరకు ప్రాణం పెట్టేంతగా ప్రాణం పెట్టి నీ కొరకు ఎంత చేసిన దేవుణ్ణి ఒక ఆదివారం రోజున లేదంటే ఒక సాయంత్రం కూడిక ఏదో ఒక టైంలో ఒక 2 గంటలే చర్చి జరిగేది. ఏ చర్చి 2 కానీ 3 గంటలు కానీ జరుగుతుంది అంతే. ఏ చర్చి రోజంతా ఎవడు పెట్టాడు. అర్థమైందా? ఆ 2 గంటలు మాత్రమే మనం కూర్చోలేకపోతున్నాం. మీకు తెలుసో తెలియదో, రాజమండ్రి అట ఆంధ్ర సైడ్ పోతే సెమినార్లన్నీ జరుగుతాయి. సెమినార్లు కాన్వికేషన్స్ అటు జరుగుతాయి. 4-5 రోజులు లగేజులతో తీసుకొని పోయి ఆన్నే ఉండి మన గుడారాల పండుగ జరిగింది. 4-5 రోజులు స్నానం చేసుకుంటారో చేసుకోరో, వసతి ఉంటుందో ఉండదో, దోమలో గీమలో ఏం కొంతమంది వెళ్ళిపోతారు వాక్యం కోసం. దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కొంతమంది చేసిన మేలులకు ఆస్తిని తీసుకొని పోయి ఇచ్చేవాళ్ళు ఉంటారు. పొట్టెలు ఇచ్చేవారు, బియ్యం ఇచ్చేవారు, డబ్బు ఇచ్చేవారు, సహకరించేవారు. కొంతమందికి ఎంత కృతజ్ఞత ఉంటుందంటే దేవుడు చేసిన మేలులకు అంత కృతజ్ఞత చెల్లిస్తారు దేవునికి. ఈరోజు మన జీవితంలో దేవుడు చేసిన మేలులను బట్టి మనమేం చేయగలుగుతున్నాం దేవునికి? ఈరోజు అదే మనం చదువుతున్నాం, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుతారు. దేవునికి ఏదైనా ఇవ్వడం ద్వారా మనం నష్టపోము, పెరుగుతానే ఉంటాం. దేవుని కొరకు మన ప్రయాస పడే కొద్దీ మనం నష్టపోము, ఎదుగుతానే ఉంటాం, ప్రయాస పడుతూనే ఉంటాం. నీ భారము యెహోవా మీద మోపము, నీ ఉద్దేశములను నా దేవుడు సఫలపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇర్మియా 17వ అధ్యాయం 7వ వచనం పెట్టాము ఒకసారి. ఇర్మియా 17, 7వ వచనం. ఇర్మియా 17, 7. యెహోవాను నమ్ముకొనినవాడు ధన్యుడు. యెహోవా వానికి ఎవరంటమ్మా ఆశ్రయము? దేవుడే మనకు ఆశ్రయం. దేవుడేనా అది ఉంది కదా. భూపునాది మునుపే ఈ లోక సృష్టి ముందే పాడిని ఉదయ నక్షత్రాలు కొలతలేసినప్పుడే ఆనందంగా
పాడిరి ఉదయ దేవుడే మనకు వచ్చును కదా. దేవుడే మనకు తోడు, దేవుడే మనకు ఆశ్రయం, దేవుడే మనకు సమస్తం ఇస్తున్నాడు. ఈరోజు చాలామంది చెప్తూ ఉంటారు, ఏమంటూ ఉంటారంటే, అన్న నేను వాడిని ఆశ్రయించాను, మోసపోయాను, అన్న ఎదుగో నేను వీడిని ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాడు అనుకున్నాను, నా సర్వస్వం వానికి అప్పగించుకున్నానన్న, ఈరోజు నన్ను మోసం చేసి వదిలిపెట్టిపోయాడన్న. అంటే ఎవరిని ఆశ్రయిస్తున్నారు? మనుషులను ఆశ్రయిస్తున్నారు, స్నేహితులను ఆశ్రయిస్తారు, బంధువులను ఆశ్రయిస్తారు, రక్త సంబంధికులను ఆశ్రయిస్తారు. కానీ క్రైస్తవునికి ఎవరు ఆశ్రయం ఉండాలో? దేవుడే ఆశ్రమై ఉండాలి. హల్లెలూయా చెప్తా ఉండాలి. మీరు అడిగినప్పుడు ఎవరు ఆశ్రయం ఉండాలా? మనకు దేవుడే ఆశ్రయం ఉండాలా. ఎందుకంటే యెహోవాను నమ్ముకొనిన వాడు ధన్యుడు. ఈరోజు కళ్యాణ్ బాబు ధన్యుడు, ఈరోజు నీవు ధన్యుడవు, ధన్యురాలువు. అర్థమైందా? అందరము ధన్యులమే, దేవుని నమ్మిన ప్రజలందరము ధన్యులమే. ఆయన ఆశ్రయం పొందుకొని బ్రతకాల. ఆయన ఆశ్రయం లేకుండా, ఆయన కాపుదల లేకుండా, ఆయన కంచెలోనూ లేకుండా ఇష్టానుసరైన జీవితం జీవిస్తూ అందరిని ఆశ్రయించి అంతా దారబోసుకొని అంతా చేతులార నష్టం చేసుకొని చేతులన్నీ కాలినాక ఆకులు పట్టుకుంటే ఏం ప్రయోజనం ఉంది? దేవా నాకు నీవే ఆశ్రయం అంటే ఏం ప్రయోజనం ఉంది? ఈరోజు చాలామంది అన్నీ కోల్పోయినాక దేవుని పని చేస్తామన్నయ్య, అంతా నష్టపోయినాక అయ్యా దేవుని సన్నిధిలోకి వచ్చి మేము ఉండొచ్చా? మొన్న మాకు ఒక ముసలోళ్ళు ఫోన్ చేసినారు, భార్య భర్త, అయ్యా మా పిల్లలు మమ్మల్ని గెంటేసినారు, అయ్యా వాళ్ళకి ఆస్తి ఇచ్చినాం, అందరూ మమ్మల్ని గెంటేసినారు, వచ్చి మీ చర్చిలో ఉండొచ్చా అంటే, నేను వద్దుమ్మా అవసరం లేదులే. ఎందుకు వద్దన్నాను? సాగలేక కాదు, దేవుడు వారికి ఎన్నో అవకాశాలు ఇచ్చింటాడు, ఎన్నో ఎన్నో ఇచ్చింటాడు. అంతా పోగొట్టుకొని ఈరోజు చర్చిలోకి వచ్చి ఈడు ఉంటామంటే ఏం న్యాయం అది? నీ దీపం బాగున్నప్పుడు చర్చికి ఏమైనా చేసినావా? నీ కాడ కష్టార్జితం బాగున్నప్పుడు చర్చికి ఏమైనా చేసి, కొంతమంది చర్చి మీద ఆశ పెట్టుకో ఉంటారు తెలుసా. మాకు బువ్వలు పెట్టలే, వాళ్ళకి పార్సల్ పంపించినారు, వీళ్ళకి పార్సల్ పంపించినారు, వాళ్ళకి కేక్ ఇచ్చినారు, మాకు ఇలా. నువ్వే పొద్దున పెట్టింటే కదా, పెట్టినోనికి ఎవడైనా ఒక ముద్ద ఎక్కువ పెడతాడు ఎప్పుడైనా కానీ కదా. పెట్టిన వాళ్ళని ఏం చేయాలా? సర్దుకొని పోయి అని నా బతుకి ఇంతేలే, నేను ఎప్పుడు దేవునికి ఏం మేలు చేయాలా, వచ్చినా తృప్తి పడాలి అనుకోవాలా. ఏమి రాకపోయినా బాధపడు, ఎందుకంటే మనం ఏం చేయలే దేవునికి, దేవుని సన్నిధికి మనం ఏం చేయలే, రుణస్థులుగా లేం మనం, ఆయనకి కృతజ్ఞత చెల్లించలేకపోతున్నాం. అదే చెప్పాను ఆమెకి నేను, అమ్మా మీరు యవ్వన కాలం దేవుని కోసం ఏం చేశారు? అయ్యా ఏమి చేయలేదే, లేచినప్పటి నుంచి పనికి పోయినామయ్యా, లేచినప్పటి నుంచి పిల్లల కోసం సంపాదించినామయ్యా. మరి ఏ అధికారం ఉంది నువ్వు వచ్చా అంటున్నావు మందిరంలోకి? ఎవరమైనా సరే ఈ రోజున దేవుని సన్నిధిని ప్రేమిస్తూ దేవునితో మనం బ్రతికితే దేవుడు మనకు ఆశ్రయమై ఉంటాడు. హల్లెలూయా హల్లెలూయా. ఊరికే వాక్కులు చెప్తారు కొంతమంది, దేవుడు విధవరాలను ఆదరించమన్నాడు కదా, దిక్కులను ఆదరించమన్నాడు కదా. ఒకప్పుడు దిక్కులు ఉంటాయి, విధవరాలు కదా, భార్య భర్త పిల్లలు అందరూ. అప్పుడు దేవుడు కానరాడు వీళ్ళకు. అంతా పోయినాక మన పాస్టర్కే వాక్యం చెప్తారు కొంతమంది వచ్చి కదా, మీరు చూసుకోవాలా, మీరు ఆదరించాలా, మీరు పోషించాలా. ఏం తీట. కొంతమంది ఏమి చేయకుండా కూడా మేలు పొందాలని ఆశపడతా ఉంటారు, లబ్ధి పొందాలని ఆశపడతా ఉంటారు. ఒకటి చెప్తా చూడండి, ఎప్పుడైనా సరే లబ్ధి పొందిన వాడు మనకు హాని చేస్తాడు తప్ప కీడు చేస్తాడు, వాడు మేలు చెయ్యడు. నీ ద్వారా ఎవడైనా లబ్ధి పొందినాడంటే వాడు మనకు గుణపం అవుతాడు, వాడు మనకు మేలు చేయడు. వాని బుద్ధి అదే, లోకం బుద్ధి అదే. కుక్క తన వాంతి తిరిగి తిన్నట్టుగా ఈ లోకం ప్రవర్తిస్తుంది. మేలు చేసిన వాడిని మర్చిపోతుంది, సహాయం చేసిన వాడిని మర్చిపోతుంది, అన్నీ సమకూర్చి అన్నీ మేలు చేసిన వారు ఈ లోకం మర్చిపోతుంది. కాబట్టి నువ్వు జ్ఞానము కలిగి బ్రతకాలా, దేవునితో సమయం గడుపుతూ దేవుని సన్నిధిలోను బ్రతకాలా, దేవుని యందు నిరీక్షణ కలిగి దేవుని మీద ఆధారపడుతున్న బ్రతకాలా. దేవుడు నీకు మేలు చేస్తాడు.
ఈరోజు ఇక్కడ కూర్చున్న మీరు, నేను, మనందరం కూడా దేవుని ఆశ్రయించుకొని ఇంతకాలం మనుషులను ఆశ్రయిస్తూ, పిల్లలను ఆశ్రయిస్తూ, భర్తను ఆశ్రయిస్తూ, వీరిని ఆశ్రయిస్తూ బ్రతికేవేమో. నీ అవకాశం మార్చు, నీ ప్రాధాన్యత మార్చు. ఇక నుండి నా జీవితంలో మొదటి ఆశ్రయము నా దేవుడే. హల్లెలూయా. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవజీవన మార్గమునా నన్ను నడిపించుమా. ఊహించలేని నీ కృపలేని క్షణమునా కోపించుచునే వాత్సల్యత నాపై చూపినావే. హల్లెలూయా. కోపించుచునే ఏం చెప్తాడంట? ఏం చూపిస్తున్నాడంట? వాత్సల్యత. ఇప్పుడు నేను ఉదాహరణకి ఎప్పుడు కోపడతాను అనుకోండి, ఆ కోపం వెనకాల ఏముందో తెలుసుకోవాలా వాడు మనిషి అయితే. ఎందుకు ఆయన కోపడుతున్నాడు, ఎందుకు ఆయన నా మీద అరుస్తున్నాడు. ఇప్పుడు ఉదాహరణ, నీ భర్త నేను చీటికి మారికి అరుస్తున్నాడు అనుకో, ఎందుకు అరచన నా భర్త ఒకసారి ఆలోచన చేయాలి. నా భార్య ఎందుకు నన్ను అరుస్తుంది ఈసారికి అని ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకు మా అమ్మ ఆయన నన్ను అరుచున్నాడు సారికి అసలు ఆలోచన. ఎందుకు మా గురువు నన్ను అరుచున్నాడు సారికి స్కూల్లో కొడుతున్నాడు ఎందుకు ఆలోచన చేస్తే బాగుపడతాం. నా మంచి కోసమే. ఎందుకు కోపడతారమ్మా చెప్పండి, ఎందుకు కోపడతారు? స్కూల్లో టీచర్ పిల్లల మీద ఎందుకు కోపడతారు? వాని మీద నేను పగ పెట్టుకుంటాడు ఏమన్నా ఆయన, వాడు బాగా ప్రయోజకుడు కావాలని. ఇప్పుడు 10th లో 10కి 10 వచ్చినాయి అనుకో, కింద మన హాల్ టికెట్ నెంబర్ వేసి వాని పేరు వేస్తారు అంతే తప్ప చదివించే హెడ్ మాస్టర్ పేరు, ఇంగ్లీష్ సార్ పేరు, ఈ సార్ల పేరు ఏమైనా వేస్తారా? ఎవడు వేయడు. ఈరోజు నీవు ప్రయోజకుడు కావాలంటే నీ మీద అధికారిగా ఉన్న వ్యక్తి నీ మీద కోపపడుతున్నాడంటే ఆ కోపం వెనకాల ఏం భావం ఉందో నువ్వు తెలుసుకోగలగాల. నా దేవుడు కూడా కోపపడుతూనే వాత్సల్యత చూపించే దేవుడు. హల్లెలూయా. ఆయన ఆశ్రయిస్తే ఊరికి బొజ్జగించి ఊరికి ఒళ్ళో బండబెట్టుకోడు, నీ తప్పులన్నీ చెప్తాడు. ఫస్ట్ ఇది తప్పు చేస్తున్నావు, ఇది సెట్ చేసుకో, ఇది కరెక్ట్ చేసుకో, ఇట చేయి అట చేయి, గదురుకుంటాడు ఆయన కూడా. కోపం వచ్చిందంటే గదురుకోవడం కాదు, వాట మడితే కొట్టేనే కొడతాడు దేవుడు. ఆయన కొట్టాడనుకో ఆ దెబ్బకు మనం కోలుకోలేం, చాలా ఇబ్బంది పడతాం. అర్థమైందా? చాలా వాత్సల్యత చూపిస్తున్నాడు, చాలా కృప చూపిస్తున్నాడు, చాలా అవకాశాలు ఇస్తున్నాడు, చాలా ప్రేమ చూపిస్తున్నాడు. ఈరోజు నాలో కూడా దేవుని ప్రేమ ఉండాలా. అర్థమైందా? నీలో కూడా దేవుని ప్రేమ ఉండాలా. కోపపడాలా కానీ వాత్సల్యత చూపించాలి, అవకాశాలు ఇవ్వాలా, సమయం ఇవ్వాలా, మార్పు చెందడానికి ప్రాధాన్యత ఇవ్వడానికి అవకాశం ఇస్తూనే వాడు అప్పుడు గొప్ప మేలు గ్రహించుకొని, ఆశ్రయం ఏదో గ్రహించుకొని గొప్పవాడు అవుతాడు. కుక్క తన వాంతి తిరిగి తిన్నట్టుగా బ్రతుకుతారు కొంతమంది. అటువంటి వారిని మనం ఎంత చెప్పినా కూడా, ఎంత ముళ్ళు చెక్కినా కూడా వాళ్ళ బ్రతుకులు మార్చుకోరు. సోమరి చీమల యొద్దకు వెళ్ళి నేర్చుకోము. అవి చీమలు చూడు ఎంత చక్కగా నడుస్తున్నాయో, ఎంత చక్కగా అవి ఆహారాన్ని సమకూర్చుకుంటున్నాయో అని మనం వాక్యంలో చదువుతున్నాం. అర్థమవుతుందా? మనం ట్రైనింగ్ పొందుకోవాలా, వెల్ ట్రైన్డ్గా మనం మారాలా. యుద్ధంలోనికి వెళ్ళాలంటే కత్తి సామో, గన్ను వాడేదో, యుద్ధం చేసేదో ధైర్యమో మనకు ఉండాలా. ఎర్రోని మాదిరి పోయి యుద్ధంలో నిలబడితే ఫస్ట్ చంపేది నిన్నే. ఎందుకు? ఎర్రోని చంపితే చుట్టుపక్కల బలవంతులంతా ఏమైపోతారు? బలహీనులు అయిపోతారు. ఆ ఎర్రోని కనుక్కుంటారు, రే అదే వాడి దగ్గర బాణాలని తప్పేస్తున్నాడు, గురి తప్ప వాని కొట్టరా, ముందు వాని కొడితే మిగతా వాళ్ళంతా భయపడి పారిపోతారా. అర్థమైందా? ఈరోజు నా నీ బలహీనతలన్నిటినీ నా దేవుడు బలవంగా మార్చునుగాక. అదే చెప్తున్నాను, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుకుంటారంట. హల్లెలూయా. నూతన బలము, నూతన జీవితం, నూతన మార్పు రావాలా. ఈ లోకంలో ఏమీ లేదు. అర్థమైందా? ఎవరిని ఆశ్రయించద్దు, ఎవరి కొరకు ప్రయాసపడద్దు. అర్థమైందండి? ఎవరి కొరకు చింతించద్దు, ఎవరి కొరకు బాధపడద్దు. నీ బాధ నువ్వు ప్రభువుకు చెప్పుకొని నిరీక్షణ గలదానివై ప్రభు మీద ఆధారపడుతూ ప్రభుని ఆశ్రయిస్తూ ఈ మిగిలిన శేష జీవితం బ్రతికి ప్రభు నిన్ను దీవిస్తాడు. అటనా ఇటనా ఊగొట్టే వారిలో మానుకోవాలా. ఎవడో చెప్పే కథలన్నీ మానుకోవాలా.
నాకెందుకయ్యా వాళ్ళ వ్యవహారం వీళ్ళ వ్యవహారం, నా పని నేను చూసుకున్నా నుంచి లేచి వెళ్ళిపోవాలా? అర్థమైందా? నేను ఒకసారి చెప్పిన మీకు, ఒక పొలంలో పని చేసుకుంటా ఉన్నారు, యూట్యూబ్లో ఇప్పుడు కూడా వాళ్ళు పెడతా ఉంటారు వీడియోలు. పొలంలో పని చేసుకుంటే అక్కోళ్ళంతా వీడియోలు పెడతా ఉంటారు వాళ్ళు. ఒక ఆమె పని చేసుకుంటానే నిన్న ఒక పాట ఏమో పెట్టినారు. ఏం పాట అంటే యెహోవా నీ నామము, ఆ పాట పాడుతున్నారు పనిల దగ్గర. మనోళ్ళు అయితే వీడు కూలి, నా కూలి అంతే తిన్నాడు, నా వానికాడికి ముందు పనికి పోతానే నాకు 200 ఇచ్చన్నాడు, 300 వాడే తింతన్నాడు, నాశనం అయిపోతారు. ఇల్లులేమి బంగారం ఏమైనా కొంటారు. ఇంక వ్యవహారాలు ఇట్లా స్టార్ట్ అవుతాయి చిన్నగా. మా వాడట మీ వాడట, మా వాడట మీ వాడట, మా కోడలిట, మా పిల్లం ఇట్లా, మా మొగుడు ఇట్లా, వాళ్ళట్లా ఈడట్లా. నువ్వు నిలబడిన చోట దేవుణ్ణి ఆశ్రయించు, దేవుని సహాయం కోరుకో. మా వ్యర్థమైన మాటలొద్దు. మన పనికి వచ్చినాం పని చేసుకుందాం, ఉద్యోగానికి వచ్చినాం ఉద్యోగం చేసుకుందాం, సేవకు వచ్చినాం సేవే చేద్దాం. వేరే ఆలోచనకి వెళ్ళద్దు, వేరే దృష్టిని తొలగిపోవద్దు. ఎందుకంటే నీ దృష్టి తొలగిపోయిందంటే నీ గురి కూడా ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది? నీ గురి తప్పిపోతుంది. నీ దృష్టి కదిలిందంటే, ఇప్పుడు కడపలో ఒక అన్న ఉన్నాడు, ఆర్చరీ అంటే బాణాలు వేసి నేర్పిస్తాడు పిల్లలకి. ఆయన మన ఇండియాలోనే నెంబర్ 1. బాహుబలి సినిమాకు కూడా నేర్పించింది ఆయనే, మన కడపతనే. ఆయన నాకు బాగా తెలిసినోడే. ఆయన బాణం వేసేటప్పుడు ఎంత దూరం నుండి వేస్తాడంటే, అంత దూరం నుండి కొడితే ఖచ్చితంగా మధ్యలో 0కు పోయి కొడతాడు. రివర్స్ కొడతాడు, కాళ్ళు ఎత్తి కాళ్ళ సందు నుంచి కొడతాడు. అర్థమైందా? పిల్లలు తలకాయ మీద యాపిల్ పెట్టి కొడతాడు. అంత గురి ఎట్లా వచ్చింది ఆయనకి? ఒక దీక్షలో ఉన్నాడు ఆయన. అర్థమైందా? ఎట్లున్నాడు ఆయన? ఒక దీక్షలో ఉన్నాడు ఆయన. గురి తప్పిపోకుండా ఒక ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. యుద్ధము చేయాలంటే ముందు యుద్ధము ట్రైనింగ్ చేయాలా. ఇప్పుడు ముంబైలో బాంబు పేలుడు జరిగింది, హైదరాబాద్లో బాంబు పేలుడు జరిగింది, లూమిని పార్కులో గోకుల్ చాట్ దగ్గర. అప్పట్లో ఒక 10 ఏళ్ళ కిందట. ఎవరు వస్తారు? మామూలు మన కడప పోలీసు వాళ్ళు, హైదరాబాద్ పోలీసు వాళ్ళు పోయి కాపాడరు వాళ్ళని. సపరేట్గా ఒక బ్యాచ్ ఉంటుంది, ఎన్ఎస్జి. ఏంది ఆ పేరు చెప్పండి? ఎన్ఎస్జి చెప్పండి ఒకసారి. ఎన్ఎస్జి. ఆ సపరేట్ పోలీసు వాళ్ళు తిప్పి కొడితే 30 మందో 50 మందో ఉంటారు అంతే. దేశంలో ఏమి జరిగినా ముందు వాళ్ళని పంపించారు, విమానంలోనో హెలికాప్టర్లోనో. హెలికాప్టర్ మీద నుంచే దుంకుతారు వాళ్ళు, నల్లగుడ్డలు వేసుకొని. అర్థమైందా? వాళ్ళు సముద్రంలో ఎంత లోతైనా ఉండగలరు. శత్రువులు గొంతు కోసినా కూడా దేశ రహస్యాలు బయట చెప్పరు. అర్థమైందమ్మా? ఎంత గోడలు అడ్డం ఉన్నా, ఎన్ని అడ్డం ఉన్నా, బాంబులు వేలిసినా సరే లోపలికి పోతానే ఉంటారు. ప్రాణాలు పోయినా పోతారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ ట్రైనింగే అంత కష్టంగా ఉంటుంది. అర్థమైందా? ఆ లోపల ఉండే 2-3 ఉగ్రవాదులను చంపనీకి ఎంత ట్రైనింగ్ తీసుకోవాలంటే, పైన నుంచి రివర్స్ దిగి కిందికి దిగి తాడేసుకొని రివర్స్ కిందికి దిగి అద్దాల పలుకులకు లోపలికి దూరి వాడు కొట్టేలోపు వల్ల పట్ట కొట్టాల. బిల్లాడన్ అని మీ అందరికి తెలుసో తెలియదు, పేరు ఇన్నర్లేదు నాకు తెలియదు, పాకిస్తాన్ బిల్లాడన్. అమెరికా సైన్యము ఇంట్లోకి జ్వరపడితే కింద అందరిని చంపుకుంటా, మధ్య ఇంట్లో అందరిని చంపుకుంటా, పైకి వేయాలకల్లా రెడీగా ఒక మూలను గన్ను పట్టుకున్నాడంట. గన్ను పట్టుకుంటే ఆ కింద వెంటనే ఈ పోలీసులు టార్చ్ లైట్ వేసినట్టు రూమ్లో మొత్తం మబ్బు చేసినట్టు రూమ్ను టార్చ్ లైట్ వేసని వాకిలి ముందు నీళ్ళు పడిందంట. నీళ్ళ పడితే ఆయన గన్ను కొట్టే లోపే 20 రౌండ్లు కొట్టినట్ట ముఖానికి పట్ట. ఇప్పటికీ ఆయన ఇంటర్వ్యూ అయింది యూట్యూబ్లో. ఆయన అంటే ఎంత నైపుణ్యత ఉండాలా, ఎంత గురి అంటే ఆ నీడను బట్టి అతని ముఖం ఏడుంటుందో కనుక్కున్నాడు ముందే. ఎంత ట్రైనింగ్ ఉండాలా దానికి. ఒక యుద్ధానికి వెళ్ళాలంటే ఎంత ట్రైనింగ్ ఉండాలా. ఈరోజు నేను చెప్పేది ఏంటంటే, మనందరికీ చెప్పేది ఏంటంటే, పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మనము కూడా ట్రైనింగ్ పొందుకోవాలా. దేవుని సేవలో నువ్వు పాతుకుపోయి ఉండాలా. 30-40 మంది ఎందుకు వాళ్ళు తయారు చేస్తారంటే, అందరినీ తయారు చేసే కష్టం, చేయలేరు, చాలా కష్టమైనది అది. వాళ్ళు ట్రైనింగ్ పోయేటప్పుడు అంట
వాళ్ళ తొడలు రాసుకోకూడదు, వాళ్ళ సంకలు రాసుకోకూడదు, వాళ్ళ చేతులు చక్కగా ఉండాలా, కళ్ళు బాగుండాలా, ప్రైవేట్ పార్ట్లు కూడా చెప్పలేనివి, ప్రైవేట్ పార్ట్లు కూడా కరెక్ట్గా ఉండాలా. అర్థమైందా? తొడలు కానీ, ఎంకల నడ్డిప్పు కానీ, హైట్ కానీ, వెయిట్ కానీ చూసుకొని మీరు అందరూ ఒకటే లెవెల్ ఉంటారు. వాళ్ళు మాస్క్ వేసుకుంటే ఎవడు కనుక్కోలేరు వాళ్ళని. ఎందుకు అంత సిద్ధపాటు? యుద్ధంలో గెలవడానికి. ఈ రోజున దేవుడు మనకు కూడా ఈ లోకంలో యుద్ధం గెలవడానికి అవకాశం ఇస్తున్నాడు. ఏంటి యుద్ధం అంటే? అపవాది వేస్తున్న బాణాల నుండి తప్పించుకోవడానికి, మనము తిరిగి మన కాలు కిందేసి చిదగలోకడానికి దేవుడు మనకు కూడా యుద్ధ నైపుణ్యత నేర్పిస్తున్నాడు. మనం కూడా ఈ లోకంలో యుద్ధము చేసి గెలవాలో, దేవుని సన్నిధిలో ఎదగాలంటే, ఆయన రాజ్యంలో ఉండాలంటే ఈ లోకములను సైతాన్ని ఎదిరించాలా, శరీరీచ్ఛలను ఎదిరించాలా, లోక ఆశల్ని ఎదిరించాలా. అర్థమైందా? సమస్తములను ఎదిరించాలా. నేను ఒక 3 ఏళ్ల కిందట 20 కొరల ఉపవాస ప్రార్థన ఉన్నప్పుడు నేను ప్రార్థన టీవీకి షూటింగ్ వాక్యం చెప్పడానికి పోతాను అనమాట. బంద్లో ఒక ఆయన సాక్ష్యం తీసుకొని, కానీ ఏలూరు దగ్గర నుంచి వచ్చాడు ఒక ఆయన. నేను ఆ రోజు మామూలు ఉపవాసం, రాత్రి తింటా. నేను 2 రోజులు ఉదయం మధ్యాహ్నము ఫాస్టింగ్, రాత్రి తింటా ఉంటా. పొద్దున పోయి షూటింగ్ చెప్పిన ఆయన వచ్చినాడు కదా అని ఇడ్లీ, దోశలు, పూరి అన్నీ తీసుకొని పోయి ఆయనకు పెట్టినా. అసలు నేను ఉపవాసం ఉండని మర్చిపోయినా. నేను కూడా పక్కన ఒక ప్లేట్ ఆయనతో పాటు కూర్చొని తింటా మాట్లాడుతున్నా. అంత తిన్నాక మళ్ళీ గుర్తొచ్చింది, ఒరేని మనం ఉపవాసం ఉండం కదా అంటే. అప్పుడు నేను అనుకున్నా, నాలో ఏం లేదు, ఆశ నిగ్రహము లేదు. అపవాది చూడండి, మనల్ని కొంచెంలోనే వాడు మాయ చేస్తాడు, వాడు కొంచెంలోనే దారి తప్పిస్తాడు. అట్లా వచ్చినాంరా దేవుని కాడికి అనే లోపే తిప్పుతాడు దావట, చిన్న దావట తిప్పుతాడు. దేవుడేమో మనల్ని పరిశీలిస్తాడు. నిలబడ్డావా, వాని పరీక్షలకు ఓడిపోతావా, సలాం కొడతావా, నువ్వేమవుతావా అని దేవుడు చూస్తూనే ఉంటాడు, గమనిస్తూనే ఉంటాడు. వాడేమో నిన్ను శోధిస్తూనే ఉంటాడు, వదిలిపెట్టాడు. దేవుని వాక్యమే సెలవిస్తుంది, ఈ లోకంలో మీకు శ్రమ కలుగును. హల్లెలూయా. శ్రమలు అధికమగును. శ్రమలు ఏమవుతాయంట? ఇంకొక మాట కూడా ఉంది, నా నిమిత్తము జనులందరూ మిమ్మల్ని హింసించుదురు, నా నిమిత్తము జనులందరూ మిమ్మల్ని కొట్టుదురు, చంపుదురు. చూడండి, అయినా కానీ మనం ఏం చేయాలా? ఓర్చుకోవాలా. అయినా కానీ మనము యుద్ధము గెలవడానికి సిద్ధపడాలా. ఇప్పుడే మనం పాట పాడుకున్నాం కదా, నా ప్రాణం ఉన్నంత వరకు, నీ మట్టిలో చేరే వరకు, హల్లెలూయా, నేను మహిమలో చేరే వరకు నేను నీతోనే బ్రతుకుతా. నేను ఎప్పుడు చెప్పే డైలాగే, ఆయన మేలు చేసినా చేయకపోయినా, కష్టాలలో ఉన్న, నష్టాలలో ఉన్న, వ్యాధుల్లో ఉన్న, బాధల్లో ఉన్న, మన జీవితంలో ఏమి మనకు ఎదురైనా, ఏమి సంభవించింది, యుద్ధం ఆయనకు అప్పగించుదాం. యుద్ధము నీదేనయ్యా శ్రీమంతుడా, ముందుకు సాగెదనయ్యా, జయమిచ్చువాడవయ్యా, నీ పిల్లలకు జయమిచ్చువాడవయ్యా, నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. హల్లెలూయా. ఈ మాటలు అందరూ చెప్పలేరండి. ఈ మాట నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా అని అందరూ చెప్పలేరు ఈ మాట. యథార్థంగా చెప్పండి, మీ గుండెల మీద చేసుకొని చెప్పండి. ఎంతమందికి చెప్పింటాం, ఒరే చిన్నోడా నువ్వు ఉంటే నాకు ధైర్యం రా, ఏవండి నువ్వు ఉంటే నాకు ధైర్యం ఇవ్వండి. ఎప్పుడైనా పాస్టర్ అంటుంది, నేను రాత్రిపూట ఎవరైనా సభకు పోతే నువ్వు ఉంటే మాకు ధైర్యం బావా అంటారు. అర్థమైందా? మనం ఎప్పుడు కూడా యేసయ్యా నువ్వే నాకు ధైర్యం అని మనసు పూర్తిగా మనం ఒప్పుకోం. ఎందుకు ఒప్పుకోమంటే మనం మనుషుల్ని ఆశ్రయిస్తున్నాం. మాడుంటే ఏదో చేస్తాడు, వీడుంటే ఏదో చేస్తాడు,
వాడుంటే నాకు ధైర్యం, వీడుంటే నాకు ధైర్యం, మా అన్న ఉంటే నాకు ధైర్యం, మా తమ్ముడు ఉంటే నాకు ధైర్యం, మా బలగం చూసుకొని ధైర్యం కదా. ఒక చిన్న తప్పు చేయి, నీ బలగం అంతా రెప్ప రప్ప 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 ఊడి అవల పడుతుంది అంత. ఎవరు నీ కానీ నిలబడ్డు, క్షణముకు నిలబడ్డు. ఏమరా ఎడ కూర్చోండవు, లేచిపో. ఎందుకు వచ్చినా మా ఇంటికాడికి, ఎందుకు రాసినా మేము వాళ్ళం? అయిపోయిందండి, ఇంతే. నీ ధైర్యం అంతా ఒక్క క్షణంలో కృషించిపోతావు. నీ ధైర్యం అనుకున్న వాళ్ళు ఎవ్వరూ నీతో పాటు నిలబడరు. అప్పుడు పోయి కన్నీళ్ళు గార్చుకుంటా ఏమనంటారు? ఇప్పుడు చెప్పండి, ఏమంటారు? అయ్యా నువ్వే నాకు ధైర్యమే దేవా. ఇది తప్పా కాదా? మీరే చెప్పండి, చెప్పండి. తప్పా కాదా? చాలా అంటే చాలా తప్పు. ఈ లోకంలో ఎన్నో ఎదుర్కొంటున్నాం, మనం తెలుసుకుంటున్నాం, బుద్ధి వచ్చింది. కానీ మళ్ళా కుక్క తన వాంతి తిన్నట్టు మళ్ళీ అదే పని, అదే తతంగం, అదే వ్యవహారం మళ్ళీ కొనసాగిస్తూ ఉంటాం. ఈరోజున మనలో మార్పు అనేది రావాలా. దేవుడు మనకు తోడై ఉంటే యుద్ధములో జయము నీదే. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను అవమానించిన వారు ఎదుట నిన్ను రాజుగా నిలబెట్టబోతున్నాడు ఆయన. నిన్ను హెచ్చించబోతున్నాడు ఆయన. నీ పరిస్థితిని మార్చబోతున్నాడు ఆయన. ఆయన కొరకు ఎదురు చూడండి, కనిపెట్టుకొని ఉండండి. నీవు ధన్యుడవు అవుతావు. బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు కొంచెములోనే నమ్మకంగా ఉన్నావు. హల్లెలూయా. కొంచెం అంటే ఏంది? 60-70 ఏళ్ళు కొంచెమే ఆయన దృష్టిలో. ఎందుకు? ఆయన ఏమంటాడు? ఒక్క దినము గడుపుట. మళ్ళా ఆలోచన చేయండి, ఆయన దృష్టిలో కొంచెమే. ఈ కొంచెము ఏళ్ళు, ఈ కొంచెము బ్రతుకు బాగా బ్రతుకుతే పోతుంది నిజంగా. ఈరోజు గడవడానుకుంటే చాలు. అర్థమైందా? నేను ఎప్పుడైనా సరే ఏదైనా ఒక పని మొదలు పెడుతున్నాను అనుకో, ముందు నాకాడ మొత్తం సున్నా చేసి పారేచ్చా నేను. ఎందుకు? అప్పుడే నాకు పరిగెత్తాలని రోసం వస్తుంది. అర్థమైందా? మన దగ్గర అంతా ఉండేది అనుకో, సోమవారంలో మనం తినుకుంటా, పనుకుంటా, తిరుగుకుంటా, ఆడికి ఈడికి పోతా, షాపింగ్లు అంట, తిరగడం, చేయడం, ఆడడం, వీనికి ఇవ్వడం, వానికి ఇవ్వడం అంతా పోయినాక అప్పుడు పరిగెత్తాలనుకుంటే అప్పుడు పరిగెత్తలేం, గస వచ్చదు అప్పుడు. అర్థమైందా? ఈరోజు నన్ను దేవుని సేవలో కానీ దేవుని జీవితంలో ఉండాలన్నా, లేదంటే నువ్వు విశ్వాసంలో ఆయనతో బ్రతకాలన్నా, ఈరోజు ఈ లోకంలో ఆయన నిరీక్షణ కలిగి నువ్వు బ్రతకాల. నిరీక్షణ లేని వాడివే నువ్వు ఉంటే నీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలను బట్టో, కష్టాలను బట్టో, పరీక్షలను బట్టో నువ్వు ఆయనను కోల్పోయి ఈ లోకంలో బ్రతుకుతూ దిగజారిపోయి బ్రతికావంటే మాత్రం పరీక్షలో నువ్వు ఫెయిల్ అయినట్టే. పరీక్షలో నువ్వు ఫెయిల్ అయినట్టే. ఫెయిల్ అయినవానికి విలువ ఉంటుందా? పాస్ అయినవానికి విలువ ఉంటుందా? ఫెయిల్ అయిన వాళ్ళు ఏమంటారు? ఫెయిల్యూర్ కదా. వాని ముఖంలో వానికి చదువు రాదు, పాడు రాదు. ఆ బర్రెలన్నా కాసుకోపోరా, ఎనుములన్నా కాసుకోపోరా, నాతో పడి పొలం పనికి బా, మట్టి పనికి పోదాంపా, గుంతలు కొడదాంపా, అట్టన లెక్క వచ్చది. 10 ఏళ్ళు చేస్తాను వాడు, వానికి 30 ఏళ్ళు వచ్చాయి. 30 ఏళ్ళు వచ్చేకల్లా వాడి నడుములు కాళ్ళు వచ్చాయి, వాడు పని చేయలేనంటాడు. వానికి చదువు రాదు, వానికి ఆడే కూడా ఒక ఉద్యోగం ఇయ్యడు. ఎందుకు? మన వాతావరణం, మన గుడ్డలు, మన వ్యవహారం, మన ముక్కు మొక్కం చూసి వానికి ఉద్యోగం ఒకడు ఇయ్యడు. వాడు ఫెయిల్యూర్ అయినా కానీ, నువ్వు ఫెయిల్ అయితే అయినావు కానీ లేరా, నీకు ఏదొచ్చదో ఆ పని చేయపోరా, నీకు కష్టపడి ప్రాణం పెట్టిన చదివించపోరా నిన్ను. పోనీ అటు చదివించే తల్లిదండ్రులు ఉన్నారు చాలామంది. పిల్లలు మాత్రం వాళ్ళ కష్టాన్ని అర్థం చేసుకోకుండా చిల్లర వ్యవహారాలు, చిల్లర చేసలు చేస్తా తిరుగుతూ ఉంటారు. రోడ్లమ్మలో, ఫోన్లలోనో బేకార పనులు చేసుకుంటా తిరుగుతూ ఉంటారు. ఏంది ఈ ప్రపంచం? ఎటు పోతుంది ఈ ప్రపంచం? మనం ఎట్లుండాలా? క్రైస్తవులం ఎట్లుండాలా? ప్రాముఖ్యంగా దేశం కొరకు ప్రార్థించేవారిగా, దేశానికి మాదిరిగా, నీ ఇంటికి వారికి మాదిరిగా, నీ ఎదురింటి వారికి మాదిరిగా, నీ సంఘానికి మాదిరిగా నువ్వు కనపడాలా. ప్రియ యవనస్తుడా, ప్రియ యవనుడా, ప్రియ సహోదరి సహోదరు, దేవుని వాక్యం సెలవిస్తుంది, నువ్వు తిరిగి ప్రభు యొద్దకు వచ్చి ప్రభు ఖాళీని మోయి ప్రభు నిన్ను నిలబెడతాడు. హల్లెలూయా. ఆ కొద్దిసేపే అవమానాలు, కొద్దిసేపే ఫెయిల్యూర్, కొద్దిసేపు మాత్రమే కష్టాలు. తర్వాత నిన్ను దేవుడు నీ సరిహద్దులను విశాలపరుస్తాడు. హల్లెలూయా. విశాలపరుస్తాడు.
ఏదో తప్పు నిర్ణయాలు తీసుకొని ఇబ్బందులు పాలై, నష్టాలు పాలై. నిన్న ఒక హీరోయిన్, ఒక పెద్ద యాక్టర్ వాళ్ళ హీరోయిన్ విడాకులు తీసుకునింది. ఆమె ఏమంటుందంటే, నన్ను ప్రేమించు అని అడుక్కోవాలి ఎప్పుడు నా భర్తని, నాతో టైం గడుపు అని ఎప్పుడు అడుక్కోవాలి నా భర్తని. ప్రేమ అంటే అడుక్కోవడం కాదు, ప్రేమ అంటే ఇచ్చేది అని అంటుంది. చూడండి, కొంతమంది ఈ జ్ఞానం ఇట్టుంటుంది. కొంతమందికి భర్తకు విడాకులు ఇచ్చే ఏదో గొప్ప ప్రయోజకులు ఏమైనట్టు, భార్యను తన్నుతే ఏదో మేము గొప్ప మగోళ్ళం అనుకున్నట్టు, లేదంటే ఏదో అయినట్టు ఈరోజు సమాజం విడిచిపెట్టుకుంటున్నారు. అన్నీ బంధాలు, రక్త సంబంధాలు, ప్రేమలు, అనురాగాలు అన్నీ విడిచిపెట్టుకొని ఒక వ్యభిచారుల్లాగా ఈరోజు మారిపోతూ ఉంది ఈ ప్రపంచం. భర్తని విడిచిపెట్టిన భార్యకు విలువ ఉంటుందా? రోడ్డు మీదకి పోతే, యథార్థంగా చెప్తున్నానండి నేను, రోడ్డు మీదకి పోతే ఆ ఆడబిడ్డను ఎట్ట చూస్తారని అట్ట చూస్తారు. ఎంతకు వస్తావు? రాత్రి వస్తావా? నన్ను పెళ్లి చేసుకుంటావా? నేను బాగా చూసుకుంటా. ఒక 10 ఏళ్ళు వానికి నెంబర్ ఇచ్చి వానితో మాట్లాడి ఉండి 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 లాస్ట్కి మళ్ళీ ఇంకొకరిని పెళ్లి చేసుకుంటుంది. ఏందండి ఇది? కష్టాలు వస్తే ఎదుర్కోలేకపోతుంది ఇప్పుడు ప్రపంచం, నష్టాలు వస్తే ఓర్చుకోలేకపోతుంది. ఒక కేటుకి చచ్చిపోదామా, విడాకులు ఇద్దామా? మన చూడండి, ఆ రైలు కింద 2 పిల్లలు, ఒక ఆమె హైదరాబాద్లో ఏమైనారు, రైలు కింద పడి చనిపోయినారు. 5 నిమిషాలు ఓర్చుకుంటే సమస్యకు పరిష్కారం ఆన్నే ఉంటుంది. అబ్రహాము ఓర్చుకున్నాడు. తన ఏకైక కుమారుని ఇచ్చే విషయంలో ఓర్చుకొని కత్తి పైకెత్తగానే ఆకాశ వాకిలి తెరవబడి జవాబు వినపడింది. హల్లెలూయా! ఒక్క 2 సేపు ఓర్చుకోండి. సమస్యలు వచ్చినప్పుడు ఎదుర్కోండి. నీ కుటుంబము పతనమైపోతుంటే సరి చేసుకోనికి, సెట్ చేసుకోనికి ఇష్టపడండి. తగ్గింపు జీవితం, ప్రేమ కలిగి, సఖ్యత కలిగి, ఐక్యత కలిగి ఆ కుటుంబం ఉంటే ఎంత బాగుంటుంది. సీటికి మాటికి నేను మా ఇంటికి పోతా, సీటికి మాటికి ఆడికి పోతా, సీటికి మాటికి నేను ఇడిచి పెడతా, సీటికి మాటికి నాకు నువ్వు వద్దు, సీటికి మాటికి నేను కొడతా, సీటికి మాటికి. ఏం సంసారం ఉండేది? ప్రేమ ఉన్న కుటుంబంలో, ప్రేమ ఉన్నటువంటి వాక్యము, దేవుని ప్రేమ ఉన్నటువంటి కుటుంబంలో అపవాదికి చోటే ఉండకూడదు. హల్లెలూయా! అపవాదికి చోటు ఉండకూడదు. ఈరోజు దేవుని మీద నిరీక్షణ నీకుంటే ప్రార్థన చేయి. అయ్యా, నా సమస్యకు పరిష్కారం చూపించు. అయ్యా, నా భారంకు పరిష్కారం చూపించు. నా గర్భఫలం లేదయ్యా, అడుగు ప్రభుని, మొరపెట్టు. మనం ఒక సంఘానికి పోయి వచ్చాయి కదా, 7 వారాలు 7 చర్చిలకు తిరిగి, ఏంటంటే ఎక్కడో ఎవడో చెప్తే అది నమ్మి కదండి. ఒక స్థిరత్వం ఉండదు, ఒక మంచితనం ఉండదు. ఒక మేలు చేసే వ్యక్తికి లోబడి బతుకుదాము, తగ్గింపు జీవితం కలిగి ఉందాము, తిట్టినా కొట్టినా మన కోసమేలే, అరిచింది మన కోసమేలే అనుకునే గుణం ఉండదు. ఎంత ప్రేమించినా కుక్క బుద్ధే చూపిస్తారు ఈరోజు ఈ లోకంలో. కాబట్టి అటువంటి వారిని మనం ఏం చేయాలంటే విడిచిపెట్టి దేవుని మనము హత్తుకోవాలి. విడిచిపెడితే ఏమవుతారు? ఏం కారు. మళ్ళా తిరిగి 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 తప్పిపోయిన కుమారుడు ఏ రీతిగా తిరిగి 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 లాస్ట్కి తండ్రి ఇంటికి చేరుకున్నాడో, ఎవడైనా సరే ఈ లోకంలో పడి చెడిపోతున్న వాడు తిరిగి మళ్ళీ ప్రభు యొద్దకు రావాల్సిందే. హల్లెలూయా! ఎవడైనా సరే. నేను ఇప్పుడు ఎవరన్నా రోడ్డు మీద బండ్లు పిల్లలు ఇటు పెట్టుకొని తోలుతూ ఉంటారు, చేతులు ఇటు తిప్పుతా తోలుతూ ఉంటారు. నేను నిన్న హైదరాబాద్ నుంచి మన హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు మమ్మల్ని దాటుకొని ఒక పెద్ద బండి తిప్పుకుంటా వస్తాను. నేను అనుకునేప్పుడు మనసులో, ఒకప్పుడు మనం కూడా అటు తోలినోళ్ళమే, తిరిగినోళ్ళమే, లాస్ట్కి సచి దేవుని కాడ వచ్చి పడినాము, వాడు వచ్చలే రేపు దేవుని కాడికి. అంతే, చూసినాం జీవితం. ఏం లేదు ఈ జీవితంలో, సమస్త పాపము చూసినాం, ఏమీ లేదు ఈ ప్రపంచంలో. ప్రేమ చల్లారిపోయింది. నీతో అవసరం ఉన్నప్పుడు నేను పలకరిస్తారు. అర్థమైందా? నువ్వేదన్నా అవసరం ఉందని అడిగి చూడు ఒకసారి ఎవరినన్నా. ఒక్కడు పలకడు, ఒకడు రాడు నీకోసం. అదేదో మన జీవితం మనం కాపాడుకుంటూ దేవునితో మన సమయం గడుపుతూ మన ఇంట్లో మనం ఉండి వాకిళ్ళు వేసుకొని రహస్యం ముందు చూసిన తండ్రికి ప్రార్థన చేసుకుంటూ ప్రభుతో ఉంటే నీకేం కొదవ చేస్తాడు? నా భర్త ఆయనే, నా భార్య ఆయనే, నా అన్న ఆయన, నా తమ్ముడు ఆయనే, నాకన్నీ ఆయనే. నాకన్నీ నీవేలే
యేసయ్యా యేసయ్యా, నా ప్రాణానికి ప్రాణం, నా జీవానికి జీవం నీవే 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 యేసయ్యా. హల్లెలూయా. నా ప్రాణానికి నాకన్నీ నీవే, నాకన్నీ నీవే, నా బంధువు నువ్వే, నా రక్త సంబంధం అన్నీ నువ్వే. అర్థమైందా? ఈరోజు నా జీవితం నేను ఎప్పుడు అనుకునే మాట ఇదే, నాకన్నీ నువ్వే యేసయ్యా, నాకన్నీ నువ్వే. నా కష్టాలలో నువ్వే, నష్టాలలో నువ్వే, వ్యాధుల్లో నువ్వే, బాధలో నువ్వే, అవమానం అన్నీ నువ్వే. నాకు ఎవరు లేరు, నాకు నువ్వే. నేను ఏడుస్తుంటే ఎత్తుకునేది నువ్వే, నన్ను ఓదార్చింది నువ్వే, నన్ను బలపరిచింది నువ్వే, నా కన్నీళ్ళ నాట్యంగా మార్చింది నువ్వే, నన్ను నిలబెట్టుకునేది నువ్వే, వాడుకుంటుంది నువ్వే, నా నోటిని నీ నోటిగా మార్చుకొని నీ బిడ్డలకు బోధిస్తున్నది నువ్వే. ఈరోజు నేను ఒట్టి పాత్రను, ఏ యోగ్యత లేని వాడనయ్యా, నేను ఎప్పుడు ప్రభు సన్నిధిలో తగ్గించుకొని ప్రభుని గణపరుస్తూనే ఉంటా. ఇందా నేను పాట పాడేటప్పుడు నేను మాత్రమే నేను నమ్మా, నేను పాట పాడిన మీరు రాలే. ఆ పాట పాడుతుంటే ఆ పాట అయిపోయేంత వరకు ఆయన సన్నిధి నా మీద మొత్తం వెంట్రుక నీళ్లుకొని ఒక పరిశుద్ధాత్మ దేవుడు నా మీద కుమ్మరించబడి అంత అనుభూతి, అంత సంతోషం అనిపించిన పాట పాడేటప్పుడు. దేవుని సన్నిధిలో ఉన్నంత ఆనందం, దేవుని సన్నిధిలో సంతోషం ఎక్కడ మనకు దొరకదు. పోనీ సంతోషం కోసం వెతుక్కున్నామనుకో, ప్రమాదాలు జరగచ్చు. అజ్జుజంపా ఇజ్జుజంపా, ఆడికి పోదాంపా, ఇడికి తిరుగుదాంపా, సుజ్జంపా సంతోషంగా రంచే బతుకుదాంపా అంటే అప్పుడే ఒక ప్రమాదం జరిగింటుంది. సంతోషం అంతా ఏమైపోతుంది? తుస్సుబుడాయి. సంతోషం మనకి ఎక్కడా ఉండదు ఈ లోకంలో. అర్థమైందా? చాలామంది డబ్బు ఉంటే సంతోషం, డబ్బు ఉంటే ఏమైనా చేయొచ్చు. కోట్లకు పడగెత్తిన వాళ్ళు కూడా ఈ పొద్దు రోడ్ల మీద పడి ఏడుస్తూ ఉన్నారు, అనారోగ్యం, వ్యాధులతో, బాధలతో, చూసుకునే వాళ్ళు లేక. వైజాగ్ దగ్గర ఒక అనాథాశ్రయం ఉంది. ఆ నుంచి నాకు ఒక ఆమె ఫోన్ చేస్తూ ఉంటుంది. 80 ఏళ్ళంట ఆమెకి, భర్త చనిపోయాడంట. నెలకు ఒకసారి కొడుకు కోడలు వచ్చి ఏమా తిన్నావా, బాగుండవా అని అడిగి వెళ్ళిపోతారంట. అంతేనంట, అంతే. ఆమెకు ఫోన్ లేదంట, వీళ్ళు ఫోన్ చేయరంట. ఆ ల్యాండ్లైన్ నెంబర్ నుంచి ఆ టీవీలో ప్రసంగాలని ఫోన్ చేస్తూ ఉంది. బాబు నువ్వు వాక్యం చెప్పేటప్పుడు నాతో ఉన్న ముస్లింలందరినీ కూర్చోపెట్టుకొని నీ వాక్యం వింటూ ఉంటామని చెప్తా ఉంది. హల్లెలూయా. ఈరోజు చందు కూడా ఉదయం అనింది, బాబాయ్ మేము ఆదివారం పూట చర్చికి రాకపోయినా నీ లైవ్ మేము ఆడ పనికాడ పెట్టుకొని అందరం క్రిస్టియన్స్ ఆడ అందరికీ నువ్వు తెలుసు, నీ వాక్యం మేము అందరం వింటున్నాం. చాలు, ఈ జీవితానికి ఇంకా చాలు నాకు. కళ్యాణ్ బాబు ఒకప్పుడు మాట్లాడితే ఎవ్వడు వినడు. కళ్యాణ్ బాబుకు విలువే లేదు ఒకప్పుడు. కళ్యాణ్ బాబు మాట్లాడితే ఈడు అల్లరోడు, చిల్లరోడు, బేకారోడు అనేటువంటి వారు ఒకప్పుడు. వీడు దేశదిమ్మరైపోతాడు, వీడు వీని వ్యవహారం, వీని గుడ్డలు, వీని మాటలు, వీని ప్రవర్తన, వీని ఫ్రెండ్స్, వీని కథ, వీడు చెడిపోతాడు, వీడు చెడిపోయిన వీడు మన వాడు కాదనుకున్నారు ఎంతోమంది. కానీ దేవుడు నిలబెట్టుకొని ఈరోజు నేను నిలబడి మాట్లాడగలుగుతున్నానంటే, ఈరోజు ఈ కోర్టు కానీ, ఈ స్థితి కానీ, ఈ బ్రతుకు కానీ ఇది నేను సంపాదించుకునేది కాదు. దేవుడే నాకు భిక్షం వేసినాడు ఆయన. హల్లెలూయా. దేవుడు లేకపోతే నేను లేను. నిజంగా ఈరోజు మీరు కూడా అదే చెప్పాలి, అయ్యా నీవు లేకపోతే నేను లేను, అయ్యా నేను బ్రతకలేను, నేను జీవించలేను, నా ప్రాణం ఉన్నంత వరకు, నేను మట్టిలో కలిసిపోయేంత వరకు నీ మీదే నిరీక్షణ కలిగి నేను ఉంటా, నీ కొరకు ఎదురు చూస్తా. ఎన్ని యుద్ధాలు జరిగినా నీతో నిలబడతా, అపవాదం ఎన్ని రకాలుగా శోధించినా నీతోనే నిలబడతా. ఒకవేళ తప్పులు చేసి ఉండొచ్చు గడిచిన వారంలో, ప్రభు దగ్గర క్షమాపణ కోరుకుందాం. ప్రభు నన్ను క్షమించు, నా బ్రతుకును మార్చు. ఒకప్పుడు నేను ఇలాగే ఏడ్చి ప్రార్థన చేసుకున్నాను రూమ్లో పాటలు పెట్టుకొని. నీ వాత్సల్యం, నీ బాహుల్యం, నీ కృప కనికరం చూపించుము. పాపము చేశాను, దోషినయున్నాను, తెలిసి ఉన్నవి నా అతిక్రమమే, తెలిసి ఉన్నవి నా పాపములే, నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయ్యా, నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయ్యా. శుద్ధాత్మ
హృదయం కలుగజేయుము. ఇట్నే అడిగామని ప్రభువుని, అయ్యా శుద్ధ హృదయం కలుగజేయ. ఎన్నో పాపాలు చేసినయ్యా, ఎన్నో చేసిన క్షమించయ్యా. ఇప్పుడు కూడా ఏదైనా పొరపాటు జరిగితే నేను దేవుణ్ణి ఎంత వేదన తలుగుతూ ఉంటాను, అంత వేదన తలుగుతాను. నిద్రపోతా, కూర్చుంటాను, పడుకుంటాను, కూర్చొని ఎక్కడంటే అక్కడ అయ్యా క్షమించు. నీకు ఆయాస్కరమైన నాలో ఏమున్నాయి తీసివేయి, నీకు వ్యతిరేకం నాలో ఏమునైనా తీసివేయి. ఒకవేళ నేనే నీకు నచ్చలేకపోతే నన్నే తీసేసుకో ప్రభువా. నేను నా ప్రాణం నీకోసం బ్రతకాలని ఆశపడుతున్నానయ్యా. పడిపోతున్నాను లేస్తున్నానయ్యా, నన్ను నిలబెట్టయ్యా అని ఇప్పటికీ నేను ప్రార్థన చేసుకుంటే ప్రభుని అడుగుతాంట, ప్రభు నన్ను వాడుకో, నా చేయి విడిచిపెట్టద్దు. ఒక సేవకుని నేను ఇన్ని రకాలుగా ప్రభు దగ్గర గోజాడుతున్నానంటే మరొక విశ్వాసివి మరి నువ్వెంత గోజాడలంగా ఆలోచన చేయి. ఎంత పెనుగులాడో నువ్వు దేవునితో అసలు ఆలోచన చేయి. నీ ప్రార్థన సరిపోదు, నీ భక్తి సరిపోదు, నీ పాట సరిపోదు. అర్థమైందా? ఒక సేవకుని నేనే రాత్రి పగలు ప్రభు కోసం ఆరాటపడుతూ పోరాడుతున్నానంటే మరి ఒక విశ్వాసివి నువ్వు అంతే, కేవలం విశ్వాసివే. గుర్తుపెట్టుకో, ఈ సంఘాలలో సంఘ పెద్దలు ఈ పెత్తనాలు గిత్తనాలు ఏం చల్లవాడ. విశ్వాసిగా బ్రతుకు. అధికారమో వేరే వాటిని ఆశించకుండా విశ్వాసిగానే ఈ లోకంలో నీ ప్రాణం విడిచిపెట్టు. దేవుడు పిలిస్తే సేవ చేయి. దేవుడు అధికారం ఇస్తే సంఘ పెద్దగా, అంతే తప్ప మనుషులు ఓట్లు వేసినారనో వాళ్ళు వేసినారని వాళ్ళు నిలబెట్టినారని పాకులాడద్దు. పిల్లలకు శాపం ఉంటుంది, జాగ్రత్త. సత్యం ఉన్న చోట నిలబడండి, ఆ సత్యమే మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. హల్లెలూయా. స్వతంత్రత అంటే అర్థం చెప్పండి. స్వేచ్ఛ. ఏంటండి? స్వేచ్ఛ. ఒక పావురము పంజరములో పెట్టి దానికి ఎంత ఆహారం వేసినా, ఒక చిలుకకి ఎంత ఆహారం వేసినా, ఒక పక్షులకు పంజరంలో పెట్టి ఎంత ఆహారం వేసినా అవి తింటాయి. కానీ ఎప్పుడైతే పంజరంలో నుంచి వాటిని వదిలిపెడతామో వాటికి ఏం దొరుకుతుందండి? స్వేచ్ఛ దొరుకుతుంది. హల్లెలూయా. ఈరోజు మనకు కూడా ప్రభు స్వేచ్ఛనిస్తున్నాడు ఈ లోకంలో. ఆయన బలవంతం చేసి లాక్కొని పోయే దేవుడు కాదు. రా చర్చికి అనేవాడు కాదు ఆయన. రా వాక్యం ఇందిరా, రా నీ గొంతు బాగుంది పాట పాడుదురా, ఊడుజురా తుడుజురా అని బంగబోడు ఆయన, పిలిచాడు ఆయన. అర్థమైందా? నీకు స్వేచ్ఛనిచ్చినాడు ఆయన. తిరిగి పంజరంలోకి వచ్చి దేవుడు పెట్టే ఆహారం తినుకుంటా బతుకుతావో, లోకంలో కానిచ్చే చిల్లర గింజలు, ఎవడో ఒక రాయి తీసుకొని కొడతాడు, క్యాట్ బెల్ తీసుకొని కొడతాడు, సచ్చి ఊరుకుంటాం మళ్ళా. అర్థమైందా? మనుషులు దెబ్బ కొడితే కోలుకోలేం. అర్థమైందా అండి? అట్లాంటి పగళ్ళు ప్రతీకారాలు పెట్టుకుంటారు నీ మీద. అర్థమైందా? నువ్వు ఎదుగుతూ ఉంటే నీ మీద రాళ్ళు చల్లాలని, నిన్ను కిందికి లాగాలని. ఇది ప్రపంచం. కాబట్టి నిమ్మలంగా పంజరంలో ఉండు. దేవుడు పెట్టింది తిను, వాక్యమనే ఆహారము తిను. అర్థమైందా? వాక్యమనే నీరు తాగు, సంతోషంగా ఉండు, హ్యాపీగా దేవుల్లో ఉండు, ఉన్న కాడికి సర్దుకొని సంతృప్తి కలిగి బ్రతుకు. పాపము జోలికి వెళ్ళకుండా, వ్యర్థమైన మాటల జోలికి వెళ్ళకుండా నీ భక్తిని కాపాడుకుంటున్న బ్రతుకుతే ప్రభుని దీవిస్తాడు. ఇప్పుడు మీకు ఒకే ఒక భాషలో చెప్పాలంటే, ఈ మంచి స్త్రీలు, ఉదాహరణకి మంచి స్త్రీలు, చెడ్డ స్త్రీలు అంటే వ్యభిచారులు. మంచి స్త్రీలు అంటే ఒక భర్తకు లోబడినటువంటి ఒక భార్య. ఈ స్త్రీ కట్టుకునే చీర ఎట్టుంటుంది, ఒక వ్యభిచారి కట్టుకునే చీర ఎట్టుంటుంది మనం గమనించడం ఎన్నోసార్లు చూసింటాం కూడా. వాళ్ళు ఒళ్ళంతా కనపడుతూ ఉంటుంది, వీళ్ళ ఒళ్ళే కనపడుతుందా? కనపడదు. కప్పిపుచ్చుకుంటారు. వాళ్ళు ఒళ్ళు విప్పుకొని తిరుగుతారు, అందుకే వాళ్ళకి ఆదాయం వస్తుంది. వీళ్ళు ఒళ్ళు కప్పుకుంటారు, కానీ వీళ్ళకు విలువ ఉంటుంది. అలాగే నేనేం చెప్తున్నానంటే, ఈ లోకంలో ఒళ్ళు విడిచిపెట్టుకొని బతుకుతే నష్టపోతావు. లెక్కేమొస్తుంది, అన్నీ వచ్చాయి, కానీ పవిత్రత రాదు. భర్త దగ్గర భార్య ఏ రీతిగా అయితే పవిత్రత కలిగి బతుకుతుందో, మంచి వస్త్రధరణ, మంచి చీరలు, మంచి బట్టలు, అట్లాగా మనం కూడా ప్రభుకు మంచిగా కనపడాలి. ఇంపుగా సొంపుగా, నా బిడ్డ ఎంత మంచిది, నా బిడ్డ ఎంత అందగత్తే, నా బిడ్డ ఎంత బాగున్నాడు, నా బిడ్డ ఎంత ముద్దుగున్నాడని ఆయన కూడా మనతో గొంపడతాడు. తెలుసా? అంత బాగా ప్రేమిస్తాడు మన దేవుడు. మన దేవుడు కోపపడతాడు, కానీ మన మీద ఎంత ప్రేమ చూపిస్తాడంటే
అంత ప్రేమ చూపిస్తాడు. ప్రేమ చూపించాడు కాబట్టి ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టాడు. రోజున నువ్వు కూడా ఆయన కొరకు ఏదైనా చేయడానికి ఇష్టపడు. విప్పుకొని తిరిగే వాళ్ళు మారు బతకుండా పవిత్రత కలిగి పరిశుద్ధత కలిగి మన దేహమును కప్పుకొని వాక్యముతో, అర్థమైందా, వాక్యమును ఉదక స్నానంలో మనం బ్రతుకుతూ పరిశుద్ధత కలిగి నా దేవుడు, నా రాజు, నా ప్రభువే అని, మై కింగ్ ఈజ్ స్టిల్ అలైవ్, నా దేవుడు నేటికి సజీవుడై ఉన్నాడని నమ్మి ఆ సజీవుని కొరకు బ్రతకండి. ఆయన కోసమే జీవించండి. మీ పవిత్రతను కాపాడుకోండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. అంతవరకు దేవుని రాకలు వచ్చేంత వరకు మీ జీవితాలను మీరు భద్రపరచుకోండి. అర్థమైందా? మీ జీవితాలను మీరు కాపాడుకోండి. మీ జీవితాలను మీరు భద్రపరచుకోండి. వ్యభిచారులు అట్లాంటి పనులు చేయరు. దొంగలు అటువంటి పనులు చేయరు. లోకమును ప్రేమించేవారు అట బతకరు. అర్థమైందా? అన్నిటినీ విడిచిపెట్టుకొని, సమస్తాన్ని విడిచిపెట్టుకున్న వాడే తన దేహమును కప్పుకొని సర్వాంగ కవచమును ధరించుకొని యుద్ధము నీదేనయ్యా అని ఆయనకు అప్పగించుకొని నిలబడతాడు. హల్లెలూయా. అట్లాగా నువ్వు నిలబడగలిగితే ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. యోసేపును ఆశీర్వదించాడు. బావిలో పడినప్పుడు తిరిగి లేపాడు, ప్రధానమంత్రిని చేశాడు. దావీదు చిన్నవాడే, వెనకడుగు వేయకుండా అడుగు ముందుకేశాడు. దేవుడు ఒక్క రాయితో గొలియాతును చంపడానికి సహాయం చేశాడు. అబ్రహాము దేశాన్ని విడిచిపెట్టాడు. అబ్రహాము దేశాన్ని విడిచిపెట్టాడు కానీ దేవుని విడిచిపెట్టలే. అబ్రహాము సమస్తాన్ని విడిచిపెట్టుకున్నాడు కానీ దేవుని విడిచిపెట్టలే. ఈరోజు మరి మనం కూడా అన్నిటినీ విడిచిపెట్టుకొని దేవుణ్ణి విడిచిపెట్టకుండా పట్టుకుంటే చాలు. ఆఖరి క్షణంలో కూడా దేవుడు ఇది ఇచ్చేయి అంటే ఇచ్చేయాలి మనం. అర్థమైందా? ఇది ఇచ్చేయి, ఇది ఇచ్చేయి, ఇచ్చేయాలి దేవునికి. అప్పుడే నువ్వు ఆశీర్వదించబడతావు. అప్పుడే నువ్వు హెచ్చించబడతావు. నాకే లేదు, నా స్థితే బాగలేదు అనుకుంటూ బతికావంటే నష్టపోతావు. నా కొడుకు ఎట్లా, నా కోడలు ఎట్లా, నా మనవాళ్ళు ఎట్లా, నా కూతుర్లు ఎట్లా, వాళ్ళు ఎట్లా, వీళ్ళు ఎట్లా ఎవరు బతుకోడు బతుకుతున్నాడు. ఇప్పుడు ఎవరి మీద ఆధారపడ్డంలే. అర్థమైందా? ఎవరి మీద కూడా ఇంచి కూడా ఆధారపడ్డంలే. ఎవరి కష్టార్జితం వారు సంపాదించుకుంటున్నారు. కాబట్టి నువ్వు దేవునికి లోబడి బ్రతకడం నేర్చుకో. దేవునికి ఇచ్చేది నేర్చుకో. నీ హృదయం, నీ జీవితం, నీ సమర్పణ ఏదైనా సరే ప్రభు కోసం నిలబడు. హతసాక్షి అయినా సరే నిలబడు. ప్రభు సహాయం చేస్తాడు. మొన్న ఒక మందిరంలో ఒక బైబిల్ సొసైటీ వాళ్ళు, ఈ బైబిల్ ముద్రేసే వాళ్ళు, వీళ్ళు చాలా తక్కువ డబ్బులకి ఇస్తారనమాట బైబిల్. కానీ వాళ్ళ కాస్ట్ ఎక్కువ పడుతుంది. ఇప్పుడు దానికి ఈ బైబిల్ మీ చేతిలో 250 అనుకో, వాళ్ళకి 350, 400 పడుతుంది. వాళ్ళకి పడ్డమే 450, 400 అంటే 150 రూపాయలు ఎక్కువే పడుతుంది వాళ్ళకి. కానీ ఎందుకు వాళ్ళు తగ్గించి ఇస్తారంటే వాళ్ళకు ఒక టీం ఉంటుంది అనమాట. ఆ టీం మందిరాల దగ్గరికి వెళ్తారు. వెళ్ళి సంఘంలో డొనేషన్స్ అడుగుతారు. ఇలాగ బైబిల్ సొసైటీ ద్వారా మేము వచ్చినాము, బైబిల్ ముద్రిస్తున్నాము, మీరెవరన్నా సహాయం చేస్తారా అని అడుగుతారనమాట. వచ్చి వాళ్ళు అడిగినప్పుడు పాంప్లెట్లు, కవర్లు ఇచ్చి పోతారు. నెక్స్ట్ వారం వచ్చేసరికి ఆ కానుకలు ఎట్లుంటాయంటే అన్ని వేల రూపాయల డబ్బులు వసూలవుతుంది. అదంతా తీసుకొని బైబిల్ పెడతారు. కానీ నాకు ఆశ్చర్యం ఏంటంటే కొంతమంది ఊరికి నిలబడుకొని ఉంటారు. కవర్ తీసుకోరు, ఒక 10 రూపాయలని పెడదాం అనుకోరు కదా, ఊరికి నిలబడుకుంటారు. కానీ వీళ్ళకేం కావాలో దీవెనలు కావాలి. మంచి కార్యక్రమాలకు మనం ముందుండాలి. ఏదైనా సరే సేవకులు అడిగినప్పుడు మనం ముందుండాలి. ఒక సభకైనా, ఒక కార్యక్రమానికైనా, ఏదైనా సరే మనం ముందుకు ఉండాలి. మొన్న ఒక పాస్టర్, నాకు తెలిసిన పాస్టర్ పేరు ఎందుకులే కానీ, ఒక ఊరికి సభకు పోయాడంట. బాగా వినాలి. సభకు పోయాడు. రాండి పాస్టరే రాండి, కీబోర్డుని పిలుచుకొని రా, రిథమ్ ప్యాడ్ని పిలుచుకొని రా, తబలావాన్ని పిలుచుకొని రా, బాగా ఘనంగా చేద్దాం సభ అన్నారంట. ఓకేలే, నోరు తెలిసి అడగడు కదా సేవకుడు. ఇంత అవుతుంది అంత అవుతుంది చెప్పడు కదా. పోయినాడంట, సభ పెట్టినాడంట, స్టేజ్ వేయించాడంట, అంతా బాగా జరిగిందంట. కానుక అంత పడితే 350 రూపాయలు కానుక వచ్చిందంట. ఆ పెట్టించినాడు ఎంత ఇచ్చాడంట? 500 ఇచ్చాడంట. మొత్తం ఎంత అయింది? 850 రూపాయలు అయింది. ఒక్కొక్కరికి 2000 అంట. కీబోర్డునికి, రిథమ్ ప్యాడ్కి 6000 బాయ్. ఊరికి బువ్వలు పెట్టి పంపి ఆ పాస్టర్ నాతో అంటున్నాడు, అన్న సభకు పిలుచారు, సభ పెట్టమంటారు, కనీసం ఖర్చులు కూడా పంచుకోరన్న. నోరు తెరిసి అడుగుతానేమో డబ్బుల కోసం వచ్చినారు, డబ్బులు అడుగుతున్నారు అంటారన్న. దేవుని సన్నిధి ఘనంగా గడపాలంటారు, బాగా ఎంజాయ్ చేయాలంటారు దేవుల్లో. ఈ డీజేలు, సినిమాలు, రికార్డింగ్ డ్యాన్సులు అయితే ఇంటింటి చందాలు, తిరువాలు వేసుకొని 1000, 2000 వేసుకుంటారు. కానీ
ఒక సభకు 100 రూపాయలు వేసుకుందామరా మనం ఇంటికని కూడా మంచితనంగా ఆలోచన చేయరన్నా. చూడండి, నాకు భలే బాధ వేసింది. నిజమే, జరుగుతున్నాయి ఇట ఊర్లలో, కొన్ని పల్లెలలో, టౌన్లలో, పట్టణాలలో. సభలకు పోతారు కానీ ఆటోకు డబ్బులు వేసుకొని పోతారు కానీ ఆడికి పోయినాక చిల్లరకాయ తెలిపేసి వచ్చేది ఎంతమంది ఉంటారు. అరే, ఈ సభ పెట్టాలని ఎంత ఖర్చు అవుతుంది, దీని వెనకాల ఎంత ప్రయాసం ఉంటుంది. ఇంకొక సభ జరగాలంటే సహకారం ఉండాలా. ఇప్పుడు నేను టీవీలో కార్యక్రమాలు చెప్తున్నా, నాకు శక్తికి మించి నేను పోరాడుతున్నా. ఎవడైనా సహాయం చేస్తే ఇంకొక నెల చెప్తా, ఇంకొక నెల చెప్తా. ఎవడు ముందుకు రాలేదనుకో ఏం చేస్తాము, ఆపేస్తాం, సుమార్త ఆగిపోతుంది. నా ప్రయాస ఏమో ఉంది. రేపు దేవుడు అడుగుతాడు, ఒరే నీ కాడ ఇంత ఉంది కదా నువ్వేం చేసినావు. దేవుడు అడుగుతారు రేపు. అర్థమైందా? దేవుడు మన పక్షమున ఉన్నాడు, మన పక్షం ఎన్నో కార్యక్రమాలు చేశాడు. నేను చెప్పేది నాకే కాదు, ఎవడైనా సరే నీతిగా నిజాయితీగా కష్టపడుతున్న ఏ సేవకునికైనా సరే నువ్వు ఇచ్చేవాడిగా ఉండు, ఆయన నీకు ఇచ్చేవాడిగా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. కోల్పోయిన వాటన్నిటికంటే నూరంతలుగా ప్రభునికి ఇస్తాడు. నూరంతల బలం, నూతన శక్తి, నూతన ఆస్తి, నూతన క్రియలు దేవుడు జరిగిస్తాడు. ఈరోజు ఉదయం యూట్యూబ్లో ఇది ఒకటి చెప్పి నేను ముగిస్తా. యూట్యూబ్లో ఒక పాపకు అంటే అక్కకు తమ్మునికి చిన్న పిల్లలు అన్నమాట, SMA అని ఒక వ్యాధి వచ్చింది. SMA అంటే ఒక సూదికి 16 కోట్లు అవుతుందంట. ఇద్దరికి అదే వ్యాధి వచ్చింది, 32 కోట్ల రూపాయలు డబ్బు అవుతుందంట. అయితే గవర్నమెంట్ కానీ ఎవరు కానీ సహాయము అంటే ఒక ఇద్దరు పిల్లలకు 32 కోట్లు ఎవడిచ్చాడు, ఎవడు ఇయ్యాడు, ప్రభుత్వమేనా ఇయ్యదు, ఎంత డబ్బు ఉన్నాడని ఇయ్యాడు. అయితే ఒక అబ్బాయి మాత్రం వాళ్ళ అమ్మకి పోయి చెప్పినాడంట, వాళ్ళ ఇంట్లో కూడా అక్క తమ్ముడు అంట. అక్క తమ్ముడు చిన్నప్పుడు ఫోటో, వీళ్ళిద్దరిది చిన్నప్పుడు ఫోటో, ఇద్దరిని పక్కన పెట్టి వాళ్ళ అమ్మకు చూపించంట. ఓమా వీళ్ళిద్దరు చూడమా సేమ్ మా ఇద్దరు మాదిరి ఉండరు చూడమా అంటే, అవునరా బిడ్డ అబ్బాలు ఉండరు, ముద్దగా ఎవరి పిల్లలు రా ఓమా, ఇప్పుడు ఈ ఫోటో నీ వాళ్ళకు పెడతా, ఈ ఫోటో ఈ వాళ్ళకు పెడతా అన్నాడంట. పెట్టురా అనిందంట. ఓమా ఇప్పుడు ఈ ఇద్దరి పిల్లలకు అంటే వీనికే నా అక్కకు SMA అని ఒక వ్యాధి వచ్చిందమ్మా, ఏం చేస్తావు, ఒక సూదికి 16 కోట్లు అవుతుంది, మొత్తం 32 కోట్లు అయితే ఏం చేస్తావమ్మా అంటే, అన్నీ అమ్ముకొనైనా సరే మిమ్మల్ని బతికించుకుంటారా అనిందంట. అయితేమా అని మళ్ళీ ఈ ఫోటో నీ వాళ్ళకు పెట్టి, ఇప్పుడు ఈ పిల్లలకు అదే వ్యాధి వచ్చిందిమా, మరి చేస్తావా బిడ్డ, నువ్వు అడిగినావు కదా అని ఇంట్లో నా కారు 1.5 ఎకరం స్థలం అమ్మి డబ్బు తీసుకొని పోయి దాదాపు 1,50,00,000 రూపాయలు ఎవరో తెలియని ముఖ్యమైన పిల్లలకు పోయి ఇచ్చి వచ్చినారంట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి ఎంత కార్యం అది. మనుషులు అనుకుంటే ఎంత సహాయమైనా చేయగలుగుతారు. అర్థమైందా? ఒక మందిరం కట్టాలంటే ఇంటికి ఒక 1,000 రూపాయలు, 2,000, 3,000 ప్రతి నెల వేసుకుంటే ఎన్ని మందిరాలు కట్టవచ్చు. మనం అంత దిగమింగడమే. అర్థమైందా? దేవునికి దశంభాగం, దేవుని కానుక ఏమేం కానీ మనకు ఆలోచన ఉండదు. వాళ్ళ అమ్మ నిందంట, నా బిడ్డలకు ఆ వ్యాధి వచ్చే నేను ఒప్పుకుంటానా. చూడండి, వాళ్ళ నాయనకు అది తెల్లటి పాండురోగం అంటారు కదా, వాళ్ళ ఆయనకు పాండురోగం వచ్చింది, వాళ్ళ ఆయనకి అనారోగ్యం ఉంది చెప్పాలంటే. కానీ వాళ్ళ గురించి ఆలోచన చేయకుండా వాళ్ళ అమ్మ అయితే, ఆ పిల్లల అమ్మ అయితే కాళ్ళ మీద పడి మొక్కుతుంది. వాళ్ళు అంటాడు, అమ్మా నీకు ఇష్టపూర్వకంగా ఇచ్చినావా లేదంటే నా కోసం ఇచ్చినావా అంటే, వాళ్ళ అమ్మ ఏమంటుంది తెలుసా, నా ఇష్టపూర్వకంగా నా బిడ్డలని ఇచ్చిన. నాకు భలే బాధేసి చూసిన కళ్ళలో నీళ్ళు తిరిగినాయి. కొంతమందికి ఎంత ప్రేమ ఉంటుందంటే అంత ప్రేమ ఉంటుంది, సమస్తం పోగొట్టుకుని కానీ ఇష్టపడతారు. ఈరోజు ఉదాహరణకి మీరు బాగుపడితే నాకేమో లాభం వస్తుందా? ఏమి రాదు. మీరు పరలోకానికి పోవాలంటే నా ఆశ. ఇంత గొంతు దించుకొని ఇంత ప్రయాసపడి ఇన్ని కోట్లు పెట్టి మందిరాలు కట్టి ఇంత ప్రయాస ఎందుకంటే అందరం పరలోకానికి పోవాలా. ఇట్లాంటి మనసు కొంతమందికే ఉంటుంది, మంచి మనసు, అందరికి ఉండదు. అందరూ స్వార్థ మనసు, ఈర్ష్య మనసు, పగ మనసు, ప్రతీకారం మనసే ఉంటుంది. మంచి మనసు పెట్టుకోండి. మంచితనము గలవారమే ఈ లోకంలో బ్రతికితే మన కార్యాలన్నీ మంచే జరుగుతాయంట. హల్లెలూయా. నువ్వు చెడ్డ హృదయం పెట్టుకుని బతికినావు అనుకో, నీ బతుకంతా చెడ్డే, కీడే. అర్థమైందా? మంచి చేసేవాడుగా ఉండు, ఆ మంచి నీకు ఎప్పుడు తోడుగా ఉంటుంది. నువ్వు చచ్చిపోయేటప్పుడు నలుగురు రావాలంటే నువ్వు నలుగురికి సహాయం చేయాలా. అర్థమైందా? నీ బంధువులు నీ ఇంట్లో పిల్లలతో మోపించుకునే గొప్ప సంగతి కాదు. నువ్వు నడుచోబోతా ఉంటే నీ తరపున కొన్ని 100 మంది రావాలి. అర్థమైందండి? అంత గొప్ప సహకారిగానే ఉండాలా, అంతమందికి మేలు చేసే వ్యక్తిగానే ఉండాలి. నేను సచ్చనేమో అని
నీ సాగు గురించే నువ్వు ఏడ్చుకుంటున్నావు. ఇంకా ఎవరికైనా మేలు చేసి ఉంటే నీకు వచ్చేవాడు నాకు మేలు చేస్తాడు నువ్వు మనసు మీద పడినప్పుడు. ఈరోజు నాకట్ట ఎంతోమంది మేలు చేశాను. వాళ్ళు ఎవరిని మర్చిపోకుండా నాకున్న దాంట్లో నేను పోయినప్పుడు ఉన్నప్పుడు కూర్చున్నప్పుడు వాళ్ళకి చేసి మాట్లాడుతాను, ఇవ్వడం ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను. ఏ రోజు కూడా నిజంగా నాకు ఇంత ఉండాలని ఆశించే వ్యక్తిని ఎప్పుడు కాదు. నాతో ఉన్నవారు దీవించబడాలి. నా ముందర ఇప్పుడు సంతోషం ఉన్నాడు ఆ పిల్లోడు, మేము తినేదే తింటాడు ఆ పిల్లోడు. మేము ఇంట్లో ఏం వండుకుంటాం అదే ఆ పిల్లోనికి. మేము కారం అన్నది తింటే ఆ పిల్లలు కారం అన్నమే తింటాడు. మేము తినకపోతే ఆ పిల్లని పచ్చి ఉంటాడు. అంతే తప్ప ఆ పిల్లడు కూలికి వచ్చినాడు, ఒక జీతానికి వచ్చినాడు, ఒక సేవకు వచ్చినాడు, వాడిని తొక్కాలా, తాట తీయాలా, మేము ఇంట్లో బాగా తినాలా, బాగా పనుకోవాలి, ఏ రోజు మేము ఆశించాలి అట్లా. ఎందుకంటే దేవుని ప్రేమ అది కాదు. దేవుని ప్రేమ ఏంటంటే ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టేంతగా ఆయన ప్రేమ. ఆయన ప్రాణానికి మనం ఎంత విలువిచ్చినా తక్కువే, ఏమిచ్చినా తక్కువే. ఏడాది దూడలనిచ్చినా, వేలాది పొట్టేలనిచ్చినా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుడు నీకు ఇచ్చిన నీ రుణాన్ని తీర్చుకోగలనా? ఏమి ఇచ్చి నీ రుణాన్ని తీర్చుకోగలను? ఏమి ఇచ్చిన రుణం తీర్చుకోలేను. ఒక వ్యక్తి ఉదాహరణకి మీరు తీరా ఆ వ్యక్తి ప్రాణం పోయే ముందర నేను పిలిచి, పేరు పెట్టి నేను పిలిచి, నన్ను కళ్యాణి రారా అని పిలిచి, ఏదో బిడ్డ ఎంతో కష్టాలు పడుతున్నావు, నష్టాలు పడుతున్నావు బిడ్డ, నాకెవరూ లేరు బిడ్డ, నువ్వంటే నాకు చాలా ఇష్టము, ఇదిగో నేను వంచేపు ఉంటే చచ్చిపోతున్నా, నువ్వన్నా బాగా బతుకు, నువ్వన్నా బాగుండని చేతికి గాజులు తీసి లేదంటే ఏదైనా తీసి అన్ని బంగారం తీసి నా చేతిలో పెట్టింది అనుకో, చచ్చిపోయేంత వరకు ఆమె ప్రాణాన్ని మనం గుర్తుపెట్టుకుంటానే పెట్టుకుంటా. ఆమె చేసిన మేలు అట్లాంటిది. ఒక మనిషి సహాయం చేస్తే లేదు మనం మర్చిపోవడం లేదే. మరి దేవుడు ప్రాణం పెట్టి మళ్ళీ రాబోతున్నాడు, మరి ఎంతగానో రుణస్థుడు పోయి బ్రతకాలా? ఏమ్మా, ఏం సంతోషం, ఎంత రుణపడి మనం బ్రతకాలా? ఎంత రుణపడి మనం దేవునికి లోబడి మనం బ్రతకాలా? ఆయన కొట్టినా, తిట్టినా, అవమానపరిచి ఎన్ని చేసినా, ఈ లోకంలో మనకి ఎన్ని సంభవించినా కాడిని దించకూడదు. హల్లెలూయా. కాడిని మోస్తూనే వెళ్ళాలా. మన పరుగు పందెంలో అలసిపోయినా, సొలిసిపోయినా, ఆగిపోతే ఫెయిల్యూర్ అయిపోతాం. కుంటుకుంటానో, కింద మీద పడతానో, లేచుకుంటా, గస వచ్చినా, గుండెపోటు వచ్చినా, ఏమొచ్చినా పరిగెత్తుకుంటూ పోయి ఆ వల్ల పడితేనే విజయం. ఈరోజున నా కన్నీళ్ళు ఎందుకు వస్తున్నాయంటే, నేను కూడా ప్రభుని అదే అడుగుతా, ప్రభువా నాకు కూడా విజయం ఈ ప్రభువా, నన్ను నీ గేట్లోకి రానిచ్చుకో ప్రభువా, నన్ను నీ ఆలయంలోనికి రానిచ్చుకో ప్రభువా. ఏదో ఇప్పుడు చర్చిల్లో ఉన్న నేను ఏదో పెద్ద పరిస్థితి నేను ఎప్పుడు అనుకోను. నేను అర్హుని చేయి ప్రభువా, నన్ను అర్హుని చేయి ప్రభువా. కొంతమంది అన్నావు కదా ప్రభువా, ప్రకటన గ్రంథంలో ఉంటుంది, ఆయన కొంతమంది పేర్లు అనుకున్నాడంట. ఆ కొంతమంది పేర్లు నిన్నెంత వరకు యుగ సమాప్తం రాదు. ఇప్పుడు ఉదాహరణకి అద్వితి పేరు రాశాడు అనుకో దేవుడు, దాంట్లో పరలోక రాజ్యంలో ఉదాహరణకి రాశాడు అనుకోండి, అద్వితు అక్కడికి పోయేంత వరకు యుగ సమాప్తి రాదు. ఇప్పుడు దాని గర్భఫలంలో ఎవడన్నా కొడుకో కూతురో వాని పేరు రాశాడు దేవుడు, ఆడ వాడు పుట్టి పెరిగి పెద్దవాడే వాడు చచ్చిపోయేంత వరకు యుగ సమాప్తి రాదు. ఎందుకంటే ఆడ బుక్కు నిండాలా. ఆ బుక్కు నిండేంత వరకు యుగ సమాప్తి రాదు. నేను అడుగుతున్నా ప్రభా, బుక్కులో నా పేరు రాయి ప్రభా, ఆ జీవ గ్రంథంలో నా పేరు రాయి ప్రభా. అడగాల దేవుని, గోజాడు, బతిమలాడు రోజు. ఇప్పుడు జనాభా లెక్కల్లో నీ పేరు లేకపోతే నీకు విలువ ఉంటుందా? చెప్ప నోరు తెరిచి. ఏమిస్తారు నీకు? డెత్ సర్టిఫికెట్ ఇచ్చారు. ఎరా మీ అమ్మ జనాభా లెక్కలు లేదు సార్, ఆ పొద్దు మా అమ్మ లేదు సార్, మేమేం చేయలేము లేంగబ్బా. ఇంకా నీకు ఏమే కనరావు, నువ్వు చచ్చిపోయి 5-6 ఏళ్ళు మళ్ళీ జనాభా లెక్కలు వచ్చేంత వరకు నీకు ఒక్కదానికి అర్హత ఉండదు. అర్థమైందా? అప్పుడు జనాభా లెక్కలు, ఇప్పుడు యోసేపు మరియమ్మ కూడా ఎందుకు పోయినారు బెత్లెహేముకి? ఎందుకు పోయినారు చెప్పండి? జనాభా లెక్కల కోసమే పోయింది వాళ్ళ ఆ ఊరికి. ఈరోజు జనాభా లెక్కలు జరిగేటప్పుడు ఖచ్చితంగా అందరు ఇంటికాడ ఉంటారు కదా. జనాభా లెక్కలు జరిగితే రేపు అందరు ఇంటికాడ ఉండాలా? మేము పనికి పోతామంటే మీ జనాభా లెక్కలో మీ పేరు ఉండదు.
అర్థమైందా? మా కొడుకు ఇంటికాడ పెట్టేలే, వాడు రాయించాలి నా పేరు. వాడు రాయించేది వేరు, నువ్వు దగ్గరుండి రాయించుకునేది వేరు. అర్థమైందా? కళ్యాణ్ బాబు ప్రార్థన చేస్తుంటే మా కోసం చేత మేము పరలోకానికి పోతాం అంటే కాదు. నువ్వు దగ్గరుండి ఏం చేయాలా? ప్రార్థనలో ఏకీభవించాలా, ప్రార్థనలో ఉండాలా, సంఘంలో ఉండాలా, సహవాసంలో ఉండాలా, రొట్టె విరుచుటలో ఉండాలా, అపోస్తుల బోధలో ఉండాలా. అప్పుడు ప్రభు నిన్ను హెచ్చిస్తాడు. ఆ రాజ్యంలోకి వెళ్ళాలంటే, ఎన్నోసార్లు చెప్పినా కదా, ఆ రాజ్యంలోకి వెళ్ళాలంటే అంత సులువైన విషయం కానే కాదు. కాబట్టి ఏదో చర్చికి లేటుగా వచ్చినా రానిచ్చర్లే, చర్చి వాళ్ళని రానిచ్చర్లే, ఏం కాదులే, పోవచ్చులే అనుకోవచ్చు. ఆడ టైం కుదరవు. నీ సమయము ముగించబడిన మరుక్షణమే మళ్ళీ ఉంటుంది అసలైన సినిమా. కాబట్టి వారాలు అయిపోతున్నాయి, అప్పుడే మార్చి కూడా అయిపోవస్తుంది కదా. కొత్త సంవత్సరం ఏదో మొన్న అయిపోయినట్టుంది, అప్పుడే 3 నెలలు కావచ్చుంది. ఇటే 2 నెలలు పోతున్నాయి, ఎన్ని రోజులు పోతున్నాయో. భక్తి పెరగడంలే, విశ్వాసం పెరగడం లేదు. అదే జీవితం, యథా ప్రజ తదా రాజ్యం. ఆ రీతిగానే మనం ముందుకు పోతా ఉన్నాం. కాబట్టి అవన్నీ విడిచిపెట్టుకొని, లోకమును అసహించుకొని, లోకమున్న వాటన్నిటిని అసహించుకొని దేవుని కొరకు బ్రతికితే ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవుని మాటలను దీవించి ఆశీర్వదించును గాక. నేను మోకరించండి. ఈ సమయంలో వాక్యానుసారంగా మిమ్మల్ని మీ హృదయాలను కడుక్కోండి. మీ హృదయాలను మీరు కడుక్కోండి, మీ జీవితాలను మీరు భద్రపరచుకోండి. ప్రభా, నీకు ఆయాసకరంగా, నీకు వ్యతిరేకంగా నేను ఏమైనా చేసి ఉంటున్నాను, క్షమించేసయ్యా. అడగండి, ప్రభుని అడగండి. ప్రభు ఒక్కడే మీ జీవితాలను భద్రపరచగల దేవుడు. ప్రభు ఒక్కడే మిమ్మల్ని ఆశీర్వదించగల దేవుడు. మీ జీవితాలను గొప్పగా ఆయనే మీకు ఆశ్రయం, ఆయనే మీకు అన్నీ. కాబట్టి ఈరోజు నుంచి అయినా ప్రభుని వెంబడిస్తూ ప్రభు కోసం ఉండండి. అయ్యా, ఇక నుంచి నేను నీకోసమే ఉంటానయ్యా, ఇక నుంచి నీకోసమే నేను బ్రతుకుతానయ్యా. ఆశ కలుగుతున్న ప్రతి ప్రాణమును నా దేవుడు ఈ సమయంలో తృప్తిపరుస్తబోతా ఉన్నాడు. వాక్యానుసారమైన జీవితం. ప్రభు, నాలో లేదేమో నన్ను క్షమించు అయ్యా. 10 సార్లు ఇలా క్షమించని అడుగుతూనే ఉన్నాను, కానీ నా బ్రతుకు మార్చుకోలేకపోతున్నానయ్యా. ఇక నుంచి నేను మార్చుకుంటానయ్యా. నేను ఎన్నోసార్లు బాధ పెట్టాను, క్షమించయ్యా. ఇక నుంచి నీతోనే బ్రతుకుతానయ్యా, నిన్నే ఆశ్రయిస్తాను. ఇంక నుంచి మనుషుల దగ్గరికి వెళ్ళిన మనుషుని ఆశ్రయించనయ్యా. నేను మాత్రమే నమ్ముకుంటానయ్యా. నీవు మాత్రమే నా ధైర్యమేసయ్యా. నీ బాహుబలం నాకుంటే చాలయ్యా. నూతన బలం నాకే ప్రభువా, నూతన శక్తి నాకే ప్రభువా. తను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెను విరిచి శిష్యులకు ఇచ్చేది నా శరీరం దీన్ని తిన్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని తినమని ఆయన సెలవిచ్చాను. తను అప్పగించబడిన రాత్రి ఒక పాత్రను పైకెత్తి ఇది నా రక్తము, దీన్ని త్రాగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని త్రాగమని ఆయన సెలవిచ్చాను.
మీ చేతి చూపించండి. ప్రార్థన చేసుకోండి. అటు ఎవరు చూడొద్దు. ప్రార్థన చేసుకొని, అయ్యా నా చేతిలో నీ రక్తము నీ శరీరం ఉంది, దీన్ని తీసుకునే యోగ్యత నాకు లేదయ్యా, అయినప్పటికీ నాకు యోగ్యత ఇచ్చావు. నీ రక్తముతో నా హృదయమును కడిగి నన్ను పవిత్రపరిచిన ఆయన నీకు వందనాలు. ఇదిగో ఈ సమయంలో నీ రక్తము నీ శరీరం తినుచుండగా త్రాగుచుండగా నా ఆత్మ ప్రాణ దేహములను శుద్ధి చేసి పవిత్రపరిచి పరిశుద్ధపరచమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తీసుకొని కూర్చోండి. ఈ సమయంలో ఒక పాట పాడదాం. ఒక చిన్న పాట పాడి మన కానుకలను మనం సేకరించుకుందాం. దావీదు వలనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా స్తోత్రములు. దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. ఆమేన్. హల్లెలూయా. తంబూరతోను సితారతోను తండ్రిని స్తుతించెదము. తంబూరతోను సితారతోను తండ్రిని స్తుతించెదము. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. పాడాలి. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించెదము.
ఆమేన్. Glory. కష్టము కలిగిన నష్టము కలిగిన తండ్రిని స్తుతించెదను. కష్టము కలిగిన నష్టము కలిగిన తండ్రిని స్తుతించెదను. యేసయ్యా స్తోత్రములు, 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 యేసయ్యా స్తోత్రములు. దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. ఆమేన్. ఆయన సన్నిధిలో సంతోషంతో ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించుదాం. ఆమేన్. పరిశుద్ధ రక్తముతో పాపము కడిగిన తండ్రిని స్తుతించెదము. పరిశుద్ధ రక్తముతో పాపము కడిగిన తండ్రిని స్తుతించెదము. యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా స్తోత్రములు. పాడాలి. యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా స్తోత్రములు. దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. ఆమేన్. దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా స్తోత్రములు. యేసయ్యా 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 స్తోత్రములు, యేసయ్యా స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు వలె నాట్యమాడుతూ తండ్రిని స్తుతించెదము. హల్లెలూయా, హల్లెలూయా. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం. కళ్ళు మూసుకుందాం అందరం కూడా. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతులకు తండ్రి, నీకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు నాయన. నీ సన్నిధిలో ఇంతవరకు చేరి నేను స్తుతించేదనేత, ఆరాధించేదనేత నీవు మాకు ఇచ్చిన విధమును బట్టి నీకే వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. కృపగల దేవా, దయగల రాజా, నీకే వందనములయ్యా. మరి తండ్రి, ఇదిగో ఇంతవరకు నేను ఆరాధించదనేత, స్తుతించదనేత మాకు ఇచ్చిన నీకు వందనములయ్యా. ఏ యోగ్యత లేని మాకు యోగ్యతనిచ్చి తండ్రి నీ సన్నిధిలో పెట్టుకొని ఇంతవరకు దావీదు వలె నాట్యమాడే కృప, సంతోషించే కృప, నిన్ను ఆరాధించే కృప, స్తుతించే కృప, ఎవరికి లేని గొప్ప ధన్యత మాకు ఇచ్చిన విధమును బట్టి నీకు వేలాది వందనములయ్యా. తండ్రి, చేరిన ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. వారు వేసిన కానుకలను 30 రెట్లుగా ఆశీర్వదించండి అయ్యా. ఎన్నో కష్టాలలో ఉన్నాం, నష్టాలలో ఉన్నాం, అప్పుల్లో ఉన్నాం, వేదనలో ఉన్నాం, బాధలో ఉన్నామయ్యా. అన్నిటి నుండి యేసు నామములో విడుదల కలుగునగా కానీ ప్రకటిస్తున్నాను తండ్రి. ప్రభా, మమ్మల్ని అందరినీ కూడా స్వస్థపరచండి, కరుణించండి, లేపండి, బలపరచండి తండ్రి. ఇదిగైనా మరి రేపటి నుండి తండ్రి 10th క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ప్రభా. మరి మా మధ్యలో సన్ని, అదే రీతిగా సంతోష్, ఇద్దరు కూడా
ఎగ్జామ్స్ రాస్తున్నారయ్యా, జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మరి తండ్రి వీళ్ళు పడిన సెంటర్ని కూడా జ్ఞాపకం చేసుకోండి, ఇన్సులేటర్ని జ్ఞాపకం చేసుకో, క్వశ్చన్ పేపర్ జ్ఞాపకం చేసుకో. ప్రభా నీ బిడ్డలు ఈ మందిరంలో ఎంతో పరిచయం చేస్తారయ్యా, సన్ని సంతోష్. మరి ఇద్దరిని కూడా జ్ఞాపకం చేసుకోండి. మరి గొప్పగా రాసి ఉన్నతమైన పొజిషన్లో వాళ్ళు ఎదగాలయ్యా, వెళ్ళాలయ్యా, సహాయం చేయి. ప్రయాణం అంతట్లో తోడుగా ఉండు. చదివినవన్నీ జ్ఞాపకం రావడానికి సహాయం చేయి తండ్రి. నీవే వారికి ధైర్యం, నువ్వు బలము, నువ్వు పిల్లలనైనా ఇద్దరు పిల్లల్ని చేతికి అప్పగిస్తున్నాం. ఇదిగో నీ సన్నిధిలో నిదాసంగా మొర పెడుతున్నానయ్యా. యేసు నామములో వారు విజయం పొందుదురుగాక, వారు మేలులు పొందుదురుగాక, వారికి సహాయము పైనుండి వచ్చును గాక, చదివినవన్నీ జ్ఞాపకం వచ్చును గాక, వారి చేయిని నా దేవుడే పట్టించి రాయించును గాక తండ్రి. అదే రీతిగా తండ్రి మరి ఇంటర్ పరీక్షలు కూడా జరుగుతూ ఉన్నాయి, అయిపోవచ్చాయి ప్రభు. వారికి కూడా తోడుగా ఉండండి. మా మధ్యలో యవ్వనస్తుల పిల్లలు తొట్టిల్లకుండా భయభక్తులు కలిగి తల్లిదండ్రులకు లోబడి దేవదాసులు లోబడి నీ బిడ్డ కూడా ఎదగడానికి సహాయం చేయండి. పనులకు వెళ్తున్న వారు కూడా ఉన్నారయ్యా, వారి కష్టార్జితం దీవించి ఆశీర్వదించండి. వారి పట్ల గొప్ప కార్యము జరిగించి వారి కుటుంబంలో నీవే సఖ్యతతో నింపి, మేలుతో నింపి, ఆనందంతో నింపమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటా ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, శివరక్తమే జయం. యేసు నామములో సంపూర్ణ విజయం కలుగును గాక. తండ్రి దేవుని ప్రేమ, కుమారులకు కృప, పరిశుద్ధాత్మకుని సహాయము సహవాసం చేరువచ్చిన మీకును నాకును మనందరికీ సదాకాలము యుగ యుగములు తరతరములు దేవుని యొక్క మహాకృప తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్. బోలో ఖుదావని మసీకే. త్వరగా రాబోతున్న నజరేయుడైన యేసుక్రీస్తు మహారాజుకే హల్లెలూయా, హల్లెలూయా. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు యుగ యుగములు మన యేసుక్రీస్తు ప్రభుల వారికి చెందునుగాక. ఆమేన్, 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 ఆమేన్. అందరికీ వందనాలు. మీ పక్కన వర్కుల వందనాలు చెప్పుకోండి. దేవుడు మీకు తోడై ఉండునుగాక. మళ్ళీ వచ్చే ఆదివారం మనందరం కలుసుకుందాం. అంతవరకు దేవుని కృప మీకు తోడుగా ఉండునుగాక. ఆమేన్. అలాగే గమనించండి, రేపు ఉదయం శుభవార్త ఛానల్లో 6:30 గంటలకు వస్తుంది. చూడండి ప్రోగ్రాం. మీరు కూడా మీకు తెలిసిన వారు కూడా చెప్పండి. ఉదయం 6:30 గంటలకు శుభవార్త టీవీ ఛానల్లో. అందరికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్.